శుభోదయం అండి, అందరికీ నమస్కారం. మనం చదువుకుంటున్నటువంటి అఫారిజమ్స్లో ఇప్పుడు మనకి డిసీజెస్ గురించి చెప్తున్నారు. డిసీజెస్ అంటే ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే డిసీజ్ ఎక్కడికి పోతుంది, అది డిసిమిలర్ డిసీజ్ ఏంటి, సిమిలర్ డిసీజ్ ఏంటి అనే దాని గురించి ఇంకా క్లియర్గా మాస్టర్ గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఓకే అమ్మా. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే. సో ఇక్కడ 38th అఫారిజంలో మాస్టర్ గారు చెప్తున్నారు చూడండి. 38. ఓకే, రైట్. 39. సో ఇక్కడ కూడా నౌ ద అడహరెన్స్ ఆఫ్ ద ఆర్డినరీ స్కూల్ ఆఫ్ నౌ ద అడహరెన్స్ ఆఫ్ ద ఆర్డినరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సా ఆల్ దిస్ ఫర్ సో మెనీ సెంచరీస్. దే సా దట్ నేచర్ హర్సెల్ఫ్ కెనాట్ క్యూర్ ఎనీ డిసీజ్ బై ద యాక్సేషన్ ఆఫ్ అనదర్, బీ ఇట్ ఎవర్ సో స్ట్రాంగ్, ఇఫ్ ద న్యూ డిసీజ్ బీ డిసిమిలర్ టు ద ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద బాడీ. అంటే ఇక్కడనే కాదు, అలోపతి వైద్య విధానం కాదు, ప్రకృతిలో కూడా ఇప్పుడు అంటే హోమియోపతి ఇంటర్ఫియర్ కాకముందు కూడా అలోపతి వాళ్ళు కొన్ని సెంచరీస్ నుంచి చూస్తున్నారు. అందరు అబ్జర్వేషన్ అదే చేస్తున్నారు. ఎక్కడ అంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు, ఇప్పుడు న్యాచురల్ డిసీజ్ వస్తుంది శరీరంలోకి, వచ్చిన తర్వాత అది ఎక్కడ పోతుంది, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు తగ్గాలి అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఎప్పుడు తగ్గుతుంది అని అంటే నేచర్ హర్సెల్ఫ్ కెనాట్ క్యూర్ ఎనీ డిసీజ్ బై ద యాక్సెషన్ ఆఫ్ అనదర్, బీట్ ఎవర్ సో స్ట్రాంగ్, ఇఫ్ ద న్యూ డిసీజ్ బీ డిసిమిలర్ టు ద ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద బాడీ. అంటే ఆల్రెడీ ఒకటి ఉంది, ఒకటి ఉన్న తర్వాత ఒక న్యాచురల్ డిసీజ్ వచ్చింది, అది ఎప్పుడు సప్రెస్ అవుతుంది, లేదంటే ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు మనకు కనిపించకుండా పోతుంది అని అంటే కొత్త న్యూ డిసిమిలర్ డిసీజ్ వచ్చినప్పుడు మాత్రమే ఇది పోతుంది అని చెప్తున్నారనమాట. కొత్తది న్యూ డిసిమిలర్ డిసీజ్ కెనాట్ క్యూర్ ఎనీ డిసీజ్ బై క్రియేషన్ ఆఫ్ అనదర్. అనదర్. ఎంత బలంగా అయినా విజాతీయ లక్షణాలు ఉండే వ్యాధి తగ్గించలేదు. కారణం చూడండి, నేచర్ హర్సెల్ఫ్ కెనాట్ క్యూర్ ఎనీ డిసీజ్ బై ద యాక్సేషన్ ఆఫ్ అనదర్. అంటే ఇప్పుడు దానంతకు అదే పోదు, ఓన్లీ బై ద యాక్సేషన్ ఆఫ్ అనదర్ డిసీజ్. అది కూడా ఎట్లా, విజాతీయ లక్షణాలు కలిగి ఉండాలి, కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సప్రెస్ అవుతుందని చెప్తున్నారు అనమాట. వాట్ షల్ వీ థింక్ ఆఫ్ దెమ్ దట్ దే నెవర్ ద లెస్ వెంట్ ఆన్ ట్రీటింగ్ క్రానిక్ డిసీజెస్ విత్ అలోపతిక్ రెమెడీస్, నేమ్లీ విత్ మెడిసిన్స్ అండ్ ప్రిస్క్రిప్షన్స్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గాడ్ నోస్ వాట్ మార్బిడ్ స్టేట్, ఆల్మోస్ట్ ఇన్వేరియబుల్లీ హవెవర్ వన్ డిసిమిలర్ టు ద డిసీజ్ దట్ టు బి క్యూర్డ్, టు డిసీజ్ టు బి క్యూర్డ్. అంటే భగవంతునికే తెలిసి ఎంతవరకు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అంటే ప్రిస్క్రిప్షన్స్ లేదంటే ఇంకా అలోపతిక్ మెడిసిన్స్ ఇస్తూ 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 ఆ డిసిమిలర్ డిసీజ్ని ఇంకా ఒక డిసీజ్ని ఇంకొక డిసీజ్తో మాత్రమే తగ్గిస్తున్నారు. ఎక్కడ తగ్గిస్తున్నారు, అది మళ్ళీ ఇంకా కింద ఎగ్జాంపుల్స్లో చెప్తారు రెండు. ఆ ఆ చెప్పడంలో కూడా అంటే మొత్తానికి ఎక్కడ పోతుంది అనేది మనకు అర్థమవుతుంది. And even though the physicians did not hitherto observe nature attentively, the miserable results of the treatment should have been taught them that they were pursuing an inappropriate, a false path. అంటే ప్రకృతి చెప్పినప్పుడైనా వినాలి మనం. ప్రకృతి చెప్పినప్పుడు వింటూ అక్కడ వాళ్ళ అబ్జర్వేషన్స్ కూడా ఇప్పుడు కాదు కదా, కొన్ని వందల డాక్టర్లు అప్పుడు కూడా ఉన్నారు, ఎండి డాక్టర్లు. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చూస్తున్నారు అంతే తప్ప వాళ్ళు ఏం చేయడానికి ఆ, ముందుకు రావట్లేదు. ఎందుకు అని అంటే అట్లీస్ట్ వాళ్ళు చేస్తున్నది కరెక్టా కాదా, కరెక్ట్ పాత్రలో పోతున్నామా లేదా, డిసీజ్ పెరుగుతుందా తగ్గుతుందా, వైటల్ ఫోర్స్ పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి ఆప్షన్ వాళ్ళకి ఆలోచించడానికి రాలేదు అని చెప్తున్నారు అనమాట. Did they not pursue when they employed, as was their custom, and aggressive allopathic treatment in a chronic disease, that thereby they only created an artificial disease dissimilar to the original one. వాళ్ళు ఇచ్చినటువంటి అలోపతి మెడిసిన్స్తో మొత్తం ఒక న్యూ డిసిమిలర్ డిసీజ్ని ఫామ్ చేశారు అంతే తప్ప ఓల్డ్గా ఉన్నటువంటి డిసీజ్ని దాన్ని వాళ్ళు టచ్ కూడా చేయలేదు. ఆ టచ్ చేయలేకపోవడం ఒకటే కాదు, ఆ కొత్త డిసిమిలర్ డిసీజ్ వచ్చినందుకు ఈ చిన్నగా ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ పోయింది. ఎక్కడ పోయింది? as was their custom, and aggressive allopathic treatment in a chronic disease, that thereby they only created an artificial disease dissimilar to the original one, which, as long as it was kept up, merely held in abeyance, merely suppressed, merely suspended the original disease. అంటే అక్కడ ఎక్కడ పోతుంది అది
అంటే కొత్త డిసీజ్ వచ్చింది, ఆహ్వానించిండ్రు. ఇది ఆహ్వానించడం అంటే అక్కడ మొత్తం మెడిసిన్స్ వేసి, లేదంటే ఇంకా అవన్నీ అలోపతిక్ ట్రీట్మెంట్, కరెక్ట్ ఫాల్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు. బేసిక్ సింపుల్ చెప్పాలంటే ఆ ఫాల్స్ ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ కూడా సంకేతాలు చూపిస్తుంది, శరీరం చూపించదా? చాలాసార్లు ఇబ్బంది పడుతుంటుంది, లేదంటే ఇంకో కొత్త డిసీజ్ వస్తుంటుంది, లేదంటే ఇంకా ఆ మెడిసిన్స్ తింటూ తింటూ ఉండడం వల్ల ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని వాళ్ళు గమనించట్లేదు అని బాధ ఇక్కడ. యాజ్ లాంగ్ ఇట్ వాస్ మియర్లీ హెల్డ్ ఇన్ అబెయన్స్, మియర్లీ సప్రెస్డ్ సస్పెండెడ్ ద ఒరిజినల్ డిసీజ్. అంటే ఎంతసేపు సప్రెస్ అయింది లేదంటే సస్పెండ్ అయింది, ఆ సస్పెండ్ కూడా ఎంతసేపు ఇది అణచిపెట్టినంత వరకు, అలోపతిక్ మెడిసిన్స్ వేసినంత వరకు సస్పెండ్ అయి ఉంటుంది. తర్వాత బాగుంది. ఆ, తర్వాత మళ్ళీ పోతూనే ఉంటుంది అనమాట. అంటే సప్రెస్ అవుతుంది, మళ్ళీ కనిపించదు, మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంకా క్లియర్గా చెప్పారు. హవెవర్ ఆల్వేస్ రిటర్న్ అండ్ మస్ట్ రిటర్న్, విచ్ లేటర్ హవెవర్ ఆల్వేస్ రిటర్న్ అండ్ మస్ట్ రిటర్న్ అని కూడా చెప్పారు. అంటే మళ్ళీ రావాల్సిందే, మస్ట్ రిటర్న్ యాజ్ సూన్ యాజ్ ద డిమినిష్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద పేషెంట్ నో లాంగర్ అడ్మిటెడ్ ఆఫ్ ద కంటిన్యూయన్స్ ఆఫ్ ద అలోపతిక్ అటాక్స్ ఆఫ్ ద లైఫ్. అంటే ఎప్పటి వరకు సస్పెండ్ అయి ఉంటుంది చెప్పండి? అంటే కంటిన్యూస్గా అలోపతి మెడిసిన్స్ వేస్తూనే ఉన్నారు, అప్పటి వరకు సప్రెస్ అవుతూనే ఉంటుంది డిసీజ్. ఎప్పుడైతే ఇది బయటికి రావాలి కదా డిసీజ్ అనేది, ఎక్కడ పోయింది అది? మొత్తం లోపలికి, శరీరం లోపలికి పోతుంది. అంటే మనం ఇది ఇప్పుడు మనకి న్యూస్ ఎట్లా ఉంటాయి, ఈరోజు ఒక పెద్ద న్యూస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇది ఎప్పుడు పోతుంది? ఇది ఒక 2-3 రోజులు హల్చల్ చేస్తుంది బాగా, అంటే ఇక మొత్తం దేశవ్యాప్తంగా రాస్తారోకలు అవుతాయి. మళ్ళీ ఒక 1 వీక్ కాగానే అందరు మర్చిపోతారు, కొత్త న్యూస్ వచ్చింది కాబట్టి. సేమ్ అదే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి డిసీజ్ ఎక్కడ పోయింది అంటే కొత్త డిసీజ్ని తీసుకొచ్చిండ్రు. సేమ్ ఇది ఇప్పుడు మీడియా ఏం చేస్తుందో అప్పుడు అలోపతి కూడా అట్లే చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. హవెవర్ ఆల్వేస్ రిటర్న్ అండ్ మస్ట్ రిటర్న్ యాజ్ సూన్ యాజ్ ద డిమినిస్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద పేషెంట్ నో లాంగర్ అడ్మిటెడ్ ఆఫ్ ద కంటిన్యూయన్స్ ఆఫ్ ద అలోపతిక్ అటాక్స్ ఆన్ ద లైఫ్. అంటే ఆ లైఫ్ పైన అలోపతి అటాక్స్ చేస్తూ ఉండడం వల్ల ఏం జరిగింది? వైటల్ ఫోర్స్ వీక్ అయింది అని చెప్తున్నారు అనమాట. డిమినిస్డ్ స్ట్రెంగ్త్, అక్కడ స్ట్రెంతే లేదు. పేషెంట్కి స్ట్రెంత్ లేకపోతే ఏమవుతుంది? ఈవెన్ సిమ్టమ్ కూడా చూపించలేడు, చెప్పలేడు. దస్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. దస్ ద ఇచ్ ఎగ్జాంథిమా సర్టెన్లీ డిసపియర్స్ వెరీ సూన్ ఫ్రమ్ ద స్కిన్ అండర్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ వైలెంట్ పర్గేటివ్స్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్. బట్ వెన్ ద పేషెంట్ కెన్ నో లాంగర్ స్టాండ్ ద ఫ్యాక్టియస్ dissimilar disease of the bowel and can take no more purgatives, then either the cutaneous eruptions break out as before or the internal sora displays itself in some bad symptom. ఇక్కడ కూడా చెప్తున్నారు, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, ఇచ్ అనేది ఉంది ఇప్పుడు స్కిన్ పైన ఎరప్షన్స్ వచ్చినాయి, లేదంటే ఎగ్జిమానో ఇచ్చో ఏదో ఒకటి. ఇచ్ అనేది మాస్టర్ గారు అంటే హరిమన్ గారు ఎట్లా చెప్పారంటే, ఈ స్కిన్ డిసీజ్ అన్నిటిని కూడా, స్కిన్ డిసీజ్ విచ్ ఆర్ అంటే ఎరప్టివ్ డిసీజ్ అన్నిటిని కూడా ఇచ్ అన్నట్టుగా చెప్పారనమాట. అంటే ఒక చిన్న పదాన్ని తీసుకున్నారు రౌండ్ ఫిగర్ లాగా. అంటే ఆ ఇచ్ అనేటువంటిది సప్రెస్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఎట్లా సప్రెస్ అయింది? ఇక్కడ వైలెంట్ పర్గేటివ్స్ ఇచ్చారు. పర్గేటివ్స్ అంటే ఏంది? యాంటీఎమిటిక్స్ కానీ, లేదంటే ఇంకా ఈ మోషన్స్ వామిటింగ్స్ రాకుండా పర్గేటివ్స్ ఇచ్చారు. అంటే ఈ డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటివి. అయితే ఆ వైలెంట్ పర్గేటివ్స్ ఇచ్చినప్పటి వరకు ఏం జరిగింది? ఆ ఇచ్ అనేది పోయింది. ఇచ్ ఎక్కడ పోయింది? అండ్ కెన్ నో లాంగర్ స్టాండ్ ద విక్టియస్ డిసిమిలర్ డిసీజ్ ఆఫ్ ద బవెల్స్. అంటే అసలు దీనికి దానికి సంబంధం లేదు, ఏదో ఇంకో డిసీజ్ ఇచ్చినా కూడా సెట్ అయ్యేదేమో. కానీ ఇక్కడ ఏం జరిగింది? అది డిసిమిలర్ డిసీజ్, ఆ స్కిన్ డిసీజ్ ఇంకోటి వచ్చినా కూడా ఇది సప్రెస్ అవుతుందా లేదంటే అట్లా కూడా సప్రెస్ అవుతుంది. స్కిన్ డిసీజ్ లోపల నుంచి ఇంకో స్కిన్ డిసీజ్ వచ్చినా కూడా ఈ పాత స్కిన్ డిసీజ్ సప్రెస్ అవుతుంది. అంటే సిమిలర్గా మనం ఏదైనా క్రియేట్ చేసి, లేదంటే వాడికి హ్యాపీగా ఉండేటట్టుగా ఏదైనా ఇచ్చింగ్కి వాడు దురద వస్తుంది అని అంటే గోకోవడానికి ఏదైనా ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు? వేరే డిసిమిలర్ డిసీజ్ తీసుకొచ్చిండు మొత్తానికి. అంటే పర్గేటివ్స్ ఇచ్చి ఇచ్చి అక్కడ ఏం చేస్తుంది? బవెల్ సిమ్టమ్ వచ్చింది. ఆ బవెల్ సిమ్టమ్స్ అంటే ఐబిఎస్ కావచ్చు, అలర్జిక్ ఏమంటారు, ఆ, ఆ, ఇంకా కడుపుకు సంబంధించినటువంటి ఏవైనా సరే ఇవన్నీ వస్తుంటాయి అనుకోండి. ఆ, తర్వాత వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వైలెంట్ వైలెంట్ పర్గేటివ్స్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్, దాన్ని ఏం చేశారు? ఫ్రీక్వెంట్గా రిపీట్ చేశారు. బట్ వెన్ ద పేషెంట్ కెన్ నో లాంగర్ స్టాండ్ ద ఫ్యాక్టియస్ డిసిమిలర్ డిసీజ్ ఆఫ్ ద బవెల్స్ కెన్ టేక్ నో మోర్ పర్గేటివ్స్. అంటే ఇంకా వాడి శక్తి అయిపోయింది. శక్తి అయిపోయి ఏం జరిగింది? కన్స్- సార్ ఆ, అప్పుడు ఏమైంది? అది కూడా రాలేదన్నా మళ్ళీ. వస్తాండి. ఆ. అయితే అప్పుడు ఏం జరిగింది? ఆ వైలెంట్ పర్గేటివ్స్ ఇచ్చినంత వరకు ఏం జరుగుతుంది?
ఇచ్చినంత వరకు బాగానే ఉంటుంది. అది ఇచ్చి ఇచ్చి పర్గేటివ్స్ కూడా ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది. పర్గేటివ్స్ను కూడా చేతనైతలేదు శరీరం తీసుకోవడానికి. అప్పుడు ఏమవుతుంది, కొత్త డిసీజ్ ఇప్పుడు పర్గేటివ్స్ వచ్చింది కదా, ఐబిఎస్ఓ లేదంటే ఇంకేదో వచ్చింది కదా డిసీజ్. ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఏమైంది, ఇచ్ అనేది సప్రెస్ అయిపోయింది. సప్రెస్ అయ్యి ఎక్కడ పోయింది, అది సప్రెస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైతే ఆ, ఈ పర్గేటివ్స్ తీసుకోలేనంత వరకు ఈ పర్గేటివ్స్ ఇవ్వడం ఆపేస్తాడు కదా శరీరానికి ఇబ్బంది అయినప్పుడు. అప్పుడు మళ్ళీ ఇచ్చొస్తుంది, బయటికి వస్తుంది. ఒకవేళ అట్లా వస్తే సరే సరే మంచిదే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కెన్ టేక్ నో మోర్ పర్గేటివ్స్, దెన్ ఎయిదర్ ద క్యూటేనియస్ ఎరప్షన్స్ బ్రేక్అవుట్. అప్పుడు ఏదైతే ఇవి బంద్ చేస్తాడో పర్గేటివ్స్, ఇచ్చి బయటకు వస్తుంది. లేకపోతే or the internal sora develops itself in some bad symptom, and the patient, in addition to his undiminished original disease, has to endure the misery of painful ruined digestion and impaired strength to boot. అంటే ఆ పరిగెట్టు వేయడం ఆపేసిన తర్వాత either ఒక ఇచ్ అనేది బయటికన్నా రావాలి, లేదంటే ఒకవేళ ఇచ్ రాలేకపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది అని అంటే సోరా అనేది లోపల డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి ఎక్కడో ఆర్గాన్ని పట్టుకొని కూర్చుంది. అది ఇంకా పెద్దదై కూర్చుంటుంది. ఏదో ఆర్గాన్ని పట్టుకొని ఉంది, సమ్ బ్యాడ్ సిమ్టమ్. అండ్ ద పేషెంట్, ఇన్ ఎడిషన్ టు హిస్ అన్డిమినిష్డ్ ఒరిజినల్ డిసీజ్, అంటే ఆల్రెడీ ఇబ్బందిలో ఉన్నాడు వాడు, వైటల్ ఫోర్సే అంతంత మాత్రం ఉంది అప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది, హ్యాస్ టు ఎండ్యూర్ ద, అంటే వాడు ఏం అనుభవించాలి ఇప్పుడు అంటే, హ్యాస్ టు ఎండ్యూర్ ద మిజరీ ఆఫ్ పెయిన్ఫుల్ రూయిన్డ్ డైజెషన్ పోయింది పరిగెట్టిస్ తీసుకొని తర్వాత. అండ్ అట్లీస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకుందామంటే ఇంపేర్డ్ స్ట్రెంగ్త్ ఏ లేదు, impaired strength boot. So, also, when the ordinary physicians keep up the artificial ulcerations on the skin అండ్ ఇష్యూస్ ఆన్ ద, ఇది ఇంకోటి, ఇంతవరకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను అనమాట. సో ఆల్సో వెన్ ద ఆర్డినరీ ఫిజిషియన్స్ కీప్ అప్ ఆర్టిఫిషియల్ అల్సరేషన్స్ ఆఫ్ ద స్కిన్ అండ్ ఇష్యూస్ ఆన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద బాడీ విత్ ద వ్యూ ఆఫ్ దేర్ బై ఎరాడికేటింగ్ ఏ క్రానిక్ డిసీజ్. అంటే సారీ, ఇంకా నెక్స్ట్ వస్తుంది ఇంకో ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక ఒక డిసీజ్ని ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ అల్సరేషన్స్ ఆఫ్ ద స్కిన్, ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అంటే ఏదో ఇచ్చో ఎగ్జిమానో ఏదో ఉంది, దాన్ని ఏం చేసిర్రు, తీసుకుపోయి లోపల ఇంకొక పెద్దది దాన్ని క్రియేట్ చేసిర్రు. ఇష్యూస్ ఆన్ ద ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ విత్ ద వ్యూ ఆఫ్ దేర్ బై ఎరాడికేటింగ్ ఏ క్రానిక్ డిసీజ్, దే కెన్ నెవర్ క్యూర్ దెమ్ by means by that means. As such, artificial cutaneous ulcers are quite alien and allopathic to the internal affection. But in as much as the irritation produced by the several tissues is at least sometimes a stronger dissimilar than the indwelling malady, the latter is thereby sometimes silenced or suspended for a week or two. But it is only suspended, and that for a very short time, while the patient's powers are gradually worn out. అంటే ఎప్పుడు వరకు సప్రెస్ చేస్తుంది, ఇప్పుడు మనకైనా సరే ఇప్పుడు ఫీవర్ వచ్చింది, సింపుల్ ఫీవరే అనుకోండి. ఫీవర్ వేస్తే డోలో కానీ పారాసిటమాల్ కానీ వేస్తే ఎంతసేపు సప్రెస్ అవుతుంది, ఒక 6 hours సప్రెస్ అవుతుంది, సస్పెండ్ అవుతుంది అంతే. అది మళ్ళీ వస్తుందా రాదా, మళ్ళీ ఎప్పటి వరకు వస్తుంది, మనం 5-6 రోజులు కంటిన్యూస్గా రోజుకు 2 పూటలు డోలో వేస్తే అప్పుడు సప్రెస్ అవుతుంది. సప్రెస్ అవ్వడం అంటే ఏంది, ఇంకా మొత్తానికి లేదు అని సంతోషపడుతుంటారు. 5-6 రోజులు వాడాల్సి వచ్చింది సార్, వాడిన తర్వాత బాగా తగ్గింది అని అంటారు. కానీ అది ఎక్కడ పోయింది, అది లోపలికి పోయింది. వాడికి సాయంత్రమే ఫీవర్ వస్తుంది, ఫస్ట్ టైం డోలో వేసిన తర్వాత ఒక 6 hours తర్వాత మళ్ళీ ఫీవర్ వస్తుంది. అంటే అప్పటికి వైటల్ ఫోర్స్ కొట్లాడుతుంది, అరే నేను బయటికి పోతా, ఫీవర్ని క్రియేట్ చేయండి అని మళ్ళీ వైటల్ ఫోర్స్ అడుగుతుంది. క్రియేట్ చేయండి అనే దాన్ని మనం గమనించాలి కదా. ఇప్పుడు ఒకసారి డోలో వేస్తే తగ్గిపోవాలి కదా, అట్లాంటప్పుడు ఒకవేళ తగ్గిపోయి అది కూడా పెద్ద డోస్ వేస్తే తగ్గిపోతుంది. ఇక్కడ 650 వేస్తాడు, లేదంటే P250 చిన్నపిల్లలకి వేస్తాడు. వేసిన తర్వాత ఏం జరుగుతుంది, అది ఒక 6 hours సస్పెండ్ అవుతుంది. 6 hours దాని పవర్ అయిపోయిన తర్వాత ఇక్కడ పారాసిటమాల్ పవర్ తగ్గింది అనట్లేదు, వైటల్ ఫోర్స్ తన పవర్ ఇంకా చూయించుకుంటుంది. ఒక 6 hours తర్వాత వైటల్ ఫోర్స్ మళ్ళీ ఒక ఫీవర్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడన్నా వినాలా మనం, శరీరం చెప్పింది వినాలి. అప్పుడు వినకుండా ఏం చేస్తాం, మళ్ళీ సప్రెస్ చేస్తాం. సప్రెస్ అవుతూ 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 6th day 5th day మనం గెలుస్తాం. అంటే బయట నుంచి డోలో గెలుస్తుంది, లోపల వైటల్ ఫోర్స్ ఓడిపోతుంది. ఓడిపోయి ఏం జరుగుతుంది, అది లోపలికి ఇంకోటి ఏదో దారి తీసుకొని సరే దాని పని అది చేసుకుంటుంది, నేను లోపలనే ఉంటా చూద్దాం నీ పని చేస్తా అన్నట్టుగా అది లోపల కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ పైన ఇచ్చి ఉండడంతో ఇచ్చుంటే మంచిదే కదా, కొద్ది గొప్ప ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బాడీ పైనే ఉంది కదా, దే కెన్ నెవర్ క్యూర్ దెమ్ బై దట్ మీన్స్. యాజ్ సచ్ ఆర్టిఫిషియల్ క్యూటేనియల్ అల్సర్స్ ఆర్ క్వైట్ ఏలియన్ అండ్ అలోపతిక్ టు ద internal affection. But in as much as the irritation produced by several tissues is at least sometimes stronger disease than the indwelling malady, the latter is thereby sometimes silenced and suppressed for a week or two. కొన్ని రోజులు అట్లీస్ట్ 1 week or 2 weeks సస్పెండ్ అవుతుంది ఏది,
ఆ ఇచ్ అని సస్పెండ్ అవుతుంది. ఇచ్ సస్పెండ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఆ పాత డిసీజ్, సారీ కొత్త డిసీజ్ బయటకు వస్తుంది. మళ్ళీ ఆ కొత్త డిసీజ్ దాని యొక్క స్ట్రెంత్ తగ్గంగానే మళ్ళీ పాత డిసీజ్ సస్పెండ్ అయినటువంటిది బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చి దాన్ని అనుభవిస్తేనే వాడు కరెక్ట్, వాడిని లోపల నుంచి బయటకు తోసేయాలి. హెరింగ్స్ లా ఆఫ్ కేర్ ప్రకారం మనం ప్రతి దాన్ని కూడా అట్లా చూసుకోవాలి. లేదు అనంటే అవుట్. ఇంకా చెప్తున్నారు, బట్ ఇట్ ఈస్ వైల్ ద పేషెంట్స్ పవర్స్ ఆర్ గ్రాడ్యువల్లీ వార్న్ అవుట్. అంటే ఈ కాలంలో, ఈ కాలక్రమంలో ఏమవుతుంది, పేషెంట్ మొత్తం వైటల్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎపిలెప్సీ సప్రెస్డ్ ఫర్ మెనీ ఇయర్స్ బై మీన్స్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వేరియబుల్లీ రికర్డ్ అండ్ in an aggravated form when the old when they were allowed to heal up as Pechlin and others testify. By purgatives of each and issues for epilepsy cannot be more heterogeneous, more dissimilar deranging agents, cannot be more allopathic, more exhausting modes of treatment that are customary prescriptions composed of unknown ingredients. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఎపిలెప్సీ అనేది ఒక ఇంకో వ్యాధి ఉంది. పెచ్లిన్ అనే డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, అతను కూడా చూసి 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 కొన్ని అబ్జర్వేషన్స్ చూసి ఒక దగ్గర రాశారనమాట. ఏమని అంటే ఎపిలెప్సీ ఉంది, ఎపిలెప్సీ ఉన్న వాడికి ఏం చేశారు, ఇష్యూస్ సెటాన్స్ అనేది ఒక డిసీజ్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఒక్క నిమిషం అది, ఇష్యూస్ అండ్ సెటాన్స్ అని అంటే ఈ రెండు ఓల్డ్ స్కూల్ పద్ధతులు అనమాట. ఇష్యూస్ అండ్ సెటాన్స్ వర్ టూ రిలేటెడ్ ప్రొసీజర్స్ యూస్ టు క్రియేట్ అన్ ఓపెన్ wound ఫర్ ద డెలిబరేట్ అండ్ సస్టైన్డ్ డ్రైనేజ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. అంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఏదైనా ఇప్పుడు సెల్యులైటిస్ అనుకోండి, సెల్యులైటిస్కి ఇప్పుడు కూడా కొందరు వైద్యులు ఏం చేస్తారు తెలుసా, మొత్తం ఇట్లా లీనియర్ కార్డులు పెడతారు. అంటే లీనియర్గా బ్లేడ్ తీసుకొని కోస్తుంటారు, సర్జికల్ బ్లేడ్ తీసుకొని కోస్తారు. అంటే ఫ్లూయిడ్ డ్రైన్ అయిపోతుంది బయటికి అని. లిటరల్గా మా ఇంటి పక్కన ఒక అతను ఉంటాడు, అతడు ఏమైంది అంకుల్ అని అంటే అతనే బ్లేడ్ తీసుకొని కోసుకుంటున్నాడు. అయ్యో ఏమైంది అంకుల్ అని అంటే ఆ ఫ్లూయిడ్ డ్రైన్ అయిపోతుంది కదా, తగ్గుతుంది కదా అంటున్నాడు. అంటే సేమ్ ఓల్డ్ స్కూల్ పద్ధతులు అట్లుండేవి అనమాట. అంటే ఎపిలెప్సీ కూడా ఏం జరిగింది, ఎపిలెప్సీ సప్రెస్డ్ ఫర్ మెనీ ఇయర్స్ బై మీన్స్ ఆఫ్ ఇష్యూస్. ఇష్యూస్ అనేది కూడా ఇట్లాంటిదే. అంటే ఆర్టిఫిషియల్గా ఒక ఓపెన్ ఉండి క్రియేట్ చేస్తున్నారు అక్కడ స్కిన్ పైన. చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈ పెద్ద స్కిన్ పైన ఎవరైనా ఓపెన్ ఉండి దాన్ని కూర్చోడమో లేదంటే కాలవడమో చేసినప్పుడు ఏమవుతుంది, ఎపిలెప్సీ తగ్గుతుందా తగ్గదా? అంటే ఏదో ఇంత దానికంటే చిన్న డిసీజ్ ఏదున్నా తగ్గుతుంది. అక్కడ ఏం చెప్తున్నారు, epilepsy suppressed for many years by means of issues invariably recurred in an aggravated form. అంటే ఎప్పుడు రికర్ అయినాయి మళ్ళీ, ఇన్ అగ్రవేటెడ్ ఫామ్. ఎపిలెప్సీ ఇంకా తీవ్రతరంతోనే మళ్ళీ రికర్ అయింది ఇన్ అన్ అగ్రవేటెడ్ ఫామ్ వెన్ దే వర్ అలౌడ్ టు హీల్ అప్. ఎప్పుడైతే ఈ ఇష్యూస్ సెటాన్స్ ఉంటాయి కదా స్కిన్ పైన, వాళ్ళు కాట్లు పెట్టిండ్రు, అవి హీల్ అయ్యే కొద్దీ ఎపిలెప్సీ ఇంకా దాన్ని స్ట్రెంగ్త్ పెంచుకొని వస్తుందని చెప్తున్నారు అనమాట. ఎపిలెప్సీ సప్రెస్డ్ ఫర్ మెనీ ఇయర్స్ బై మీన్స్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వేరియబుల్లీ రికర్డ్ and in an aggravated form when they were allowed to heal up, as Pechlin and others testify. But purgatives for each and issues for epilepsy cannot be more heterogeneous. అంటే ఏంది, ఇక్కడ పర్గేటివ్స్ దేనికి ఇచ్చిండ్రు, ఈచ్కి ఇచ్చిండ్రు. ఎపిలెప్సీకి ఏమి ఇచ్చిండ్రు, సెటాన్స్ ఇచ్చిండ్రు. అంటే ఇక్కడ ఈ రెండిట్లో ఏంది ఏంది మనం చూడాల్సింది అని అంటే డిసిమిలర్ డిసీజ్. అది హెటిరోజినస్ అంటే వివిడ్గా ఉంది. వివిడ్ అంటే మొత్తం ఆమ్, అవసరం ఉన్న దానికంటే కూడా వేరేది, అసలు అడిగింది ఒకటి చేసింది ఒకటి అన్నట్టుగా. అక్కడ శరీరం అడుగుతుంది ఒకటి, వీడు చేసింది ఒకటి. ఏమవుతుంది అప్పుడు, హెటిరోజినస్ మోర్ డిసిమిలర్ డిరేంజింగ్ ఏజెంట్స్. అంటే డిసిమిలర్ డిరేంజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి అక్కడ. అంటే అసలు ఆ, ఇచ్చినటువంటి డిసీజ్ ఒకటి, మనం ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఒకటి. డిసిమిలర్ డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఉన్న సిమిలర్ డిసీజ్, న్యాచురల్ డిసీజ్ తగ్గిపోతుంది. మోర్ డిసిమిలర్ డిరేంజింగ్ ఏజెంట్స్ కెనాట్ బి మోర్ అలోపతిక్, మోర్ ఎగ్జాస్టింగ్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎగ్జాస్టింగ్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, మొత్తం నీరసించిపోతుంది శరీరం. దాన్ దాన్ ఆర్ ద కస్టమరీ ప్రిస్క్రిప్షన్స్ composed of unknown ingredients used in ordinary practice for the nameless innumerable forms of the disease. అంటే వీళ్ళు ఈ ఈ ప్రిస్క్రిప్షన్స్ ఇస్తూ మెడిసిన్స్ ఇస్తూ ఏం జరుగుతుంది, కొత్త కొత్త డిసీజెస్ని, నేమ్లెస్ డిసీజెస్ని కూడా తీసుకొస్తుంది. ఎన్యూమరబుల్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్. ఒక డిసీజ్ని ఇంకో విధంగా అది ఎక్కడ సప్రెస్ అయితే సోరా పోయి ఇక్కడనే అవుతుంది అని అంటే మనం అదే పోయి చేసుకోవచ్చు. కానీ ఎక్కడ పోతుంది డిసీజ్, అది తెలియదు. అది శరీరం ఏ ఏ పార్ట్ వీక్ ఉందో అక్కడ పోయి కూర్చుంటుంది. అక్కడ మనం అది ఫైండ్ చేయడానికి ఈవెన్ ఎంఆర్ఐ సీటీలు అట్లాంటివి ఏం పనికిరావు, అసలు మనకు ఆ కాన్సెప్టే లేదు అని చూపిస్తుంది అనమాట. దీస్ లైక్ వైజ్ డూ నథింగ్ బట్ డెబిలిటేట్ అండ్ ఓన్లీ సప్రెస్ అండ్ సస్పెండ్ ద మెలడీ ఫర్ ఎ షార్ట్ టైం. అంటే ఇవేం చేస్తాయి, డెబిలిటేట్ చేస్తాయి. అంటే మొత్తానికి పేషెంట్ని నీరసింపజేస్తాయి. నీరసింపజేసి ఏం చేస్తాయి,
ఆ ఉన్నటువంటి డిసీజ్ సప్రెస్ ఆర్ సస్పెండ్ ద మెలడీ ఫర్ ఏ షార్ట్ టైం. అంటే ఆ కొద్దిసేపు అట్లీస్ట్ వాడు ఎన్ని రోజులు వైటల్ ఫోర్స్ ఉంటే అన్ని రోజులు వాడు ఏదో మళ్ళీ క్రియేట్ చేయడానికి, శరీరం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అన్ని రోజులు సప్రెస్ చేస్తుంది మనం. చేసిన తర్వాత ఏమవుతుంది? దీస్ లైక్ వైజ్ డూ నథింగ్ బట్ డెబిలిటేట్, పేషెంట్ వీక్ చేస్తుంది అండ్ ఓన్లీ సప్రెస్ అండ్ సస్పెండ్ ద మ్యాలడీ ఫర్ ఎ షార్ట్ టైం. అక్కడ వితౌట్ బీయింగ్ ఏబుల్ టు క్యూర్ ఇట్, అంటే మళ్ళీ క్యూర్ చేయలేని విధంగా సప్రెస్ చేస్తుంది ఫర్ ఎ షార్ట్ టైం without being able to cure it, and when used for a long time always add a new morbid state to the old disease. అంటే ఇది ఇట్లా మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఇది మళ్ళీ చేస్తారు. ఇప్పుడు ఇది వచ్చింది ఇది పోయింది, ఇది వచ్చింది ఇది పోయింది, మళ్ళీ అంటే చాలా మీకు మీకు డిసీజ్ చాలా పెద్దగా ఉందండి అని అంటారు. అంటే డిసీజ్ పెద్దగా ఉండడం అంటే ఏంది? వాడు ఎప్పటి నుంచి చేస్తున్నాడు అట్లా? ఎప్పటి నుంచో సప్రెస్ చేస్తూ వస్తున్నాడు. సప్రెస్ చేస్తున్నట్టు ఈ రోజు పెద్దగా అయింది, పెద్దగా అయింది, మనం ముందర పెడితే మనం ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి తీసుకుపోవాలంటే చాలా టైం పడుతుంది. అది అన్నమాట. అంటే ఈ విధంగా వెన్ యూస్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆల్వేస్ యాడెడ్ ఏ న్యూ మార్బిడ్ స్టేట్. ఇంకా కొత్తగా ఇట్లా అలోపతి వైద్యం చాలా ఏళ్ళు వాడింది అనుకోండి, ఇంకా కొత్త డిసీజ్ని తీసుకొస్తుంది తప్ప పాత తీయదు. అది అట్లే రెండూ ఉంటాయి, అది అట్లే ఉంటుంది, అది లోపల అట్లే ఉంటుంది. దాన్ని జస్ట్ కనిపించకుండా మాస్కింగ్ చేస్తున్నాం అంతే అన్నట్టుగా చూడొచ్చు. టు ద ఓల్డ్ డిసీజ్. ఇది మనకి ఆ, హనుమాన్ గారు కూడా కొన్ని ఆ, ఏమంటారు, కొందరు వాళ్ళని తీసుకొని వేరే లెక్చరర్స్ ఉంటారు, వేరే ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ కూడా తీసుకొని ఎఫర్స్ అని రాయడం అన్నట్టుగా ఒక దగ్గర చదివాను, ఇది 39th. ఇప్పుడు మాస్టర్ గారు తెలుగులో ఏం చెప్తారు విందాం ఒకసారి. ఒక వ్యాధి ఒక వ్యాధి ఎంత తీవ్రముగా దేహమున ప్రవర్తించినను అంతకు ముందున్న వ్యాధి లక్షణములతో పోలిక లేనప్పుడు ఆ లక్షణములను అణిచిపెట్టగలదు. అది ఎంత స్ట్రెంత్తో ఉన్నా ఉండండి, ఇంకో కొత్త డిసిమిలర్ డిసీజ్ని తీసుకొస్తే అది అణిచిపెట్టబడుతుంది అనేది క్లియర్గా చెప్పేశాడు. ఎంత గట్టిగా అణిచిపెట్టినను నివారణ చేయలేదు. నివారణ అవుతుందా గట్టిగా అణిచిపెడితే? కాదు. ఈ సత్యము కొన్ని వందల సంవత్సరముల పరిశీలన వలన తెలియను. అంటే అప్పుడు కూడా వాళ్ళకు సెంచరీస్ కొద్దీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కాబట్టే హోమియోపతి వైద్య విధానం వచ్చింది. అట్లే అట్లే లక్షణములతో పోలిక లేని ఔషధములను ఎంత తీవ్రముగా వాడినను అంతకు ముందున్న వ్యాధి లక్షణములను అణిచిపెట్టినను నివారణ సాధ్యం కాదు. అసలు డిసిమిలర్ డిసీజ్ అనేది కొత్త తీసుకొచ్చిర్రు, అసలు సిమిలర్గా లేకుండా కొత్త డిసీజ్ని తీసుకొచ్చి ఎన్ని రోజులు వాడితే ఏమవుతుంది? పాతది పోతుందా? పోదు, అది అట్లే ఉంటుంది. అది అట్లే ఉండి ఏమవుతుంది? అంతకుముందున్న వ్యాధి లక్షణంలో అణిచిపెట్టినావు, కొత్తగా వచ్చినటువంటి దాన్ని మళ్ళీ రేపొద్దున ఇంకో దాంతో అణిచిపెడతావు. అంటే ఒకదాని వెనుక అన్ని సప్రెస్ చేస్తూ ఉంటారు. నివారణ సాధ్యము కాదు. అంతకు ముందున్న వ్యాధి లక్షణములను అణిచిపెట్టినను నివారణ సాధ్యము కాదు. కాకపోగా రోగిని నీరసింపజేసి ఉన్న రోగమును తికమకలు పుట్టించును. ఆల్రెడీ మళ్ళీ డెబిలిటేట్ చేసేస్తుంది, ఇంత నీరసింపజేసేసి కొత్త రోగం కూడా పుట్టిస్తుంది. ఉన్న రోగంకే మళ్ళీ దీనికి అడిషనల్గా ఏదనేది అర్థం కాదు మనకి, దేనికి ట్రీట్మెంట్ చేయాలో దేనికి ఎట్లా ఉంటుందో కూడా అర్థం కాకుండా ఉంటుంది. అంటే అంత సప్రెస్ చేయడం అనేది అంత హానికరం అన్నట్టుగా చెప్తున్నారు అనమాట మాస్టర్ ఇక్కడ. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. శుభోదయం, నమస్కారం అందరికి. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. సార్ ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ
అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ నమస్కారం. హనుమాన్ గారు ఈ అపారసంలో మనకి ఏం చెప్పినారు అంటే, విజాతీయ లక్షణాలు గల ఔషధాలతో వైద్యం చేస్తే పర్యవసానం ఎట్లా ఉంటుంది అని మనకు చెప్పడం జరిగింది. పర్యవసానం ఏమిటంటే, ఇంతకుముందున్న వ్యాధి నివారణ జరగకుండా అది అట్లాగే ఉంటుంది. అది పిల్లలు పెట్టి ఫస్ట్ షుగర్ వస్తుంది, తర్వాత థైరాయిడ్, తర్వాత బీపీ, తర్వాత కొలెస్ట్రాల్, తర్వాత గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్, తర్వాత మళ్ళీ ఇంకో టాబ్లెట్, అట్లా దాదాపుగా మొత్తం ఉన్న వ్యాధి 10 వ్యాధుల లాగా ఉంటుంది, కానీ అన్నీ కలిపి ఒకటే వ్యాధి అయిన తర్వాత అంతలోపు మనం ఏం చేస్తాం, బలమైన విజాతీయ లక్షణాలు గల ఔషధాలను ప్రయోగించినప్పుడు అదేం చేస్తుంది, అది అణిచిపెట్టినట్టు ఉంటుంది. అంటే అణిచిపెట్టడం అంటే ఏంటి, మెయింటైన్ ద లెవెల్స్. ఇప్పుడు థైరాయిడ్ ఏమైనా తగ్గిస్తున్నారా, వాళ్ళు ఏమైనా బీపీని తగ్గిస్తున్నారా, షుగర్ని ఏమైనా తగ్గిస్తున్నారా, ఓన్లీ మెయింటైన్ ద లెవెల్స్ అంటే సప్రెస్ చేస్తున్నాం. సప్రెస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, వీడి యొక్క ప్రాణశక్తి ఇంకొంచెం బలహీనంగా అయిపోతుంది. ఒకసారి వీళ్ళ యొక్క ప్రాణశక్తి బలహీనమైనప్పుడు, వాళ్ళ లోపల బలహీనంగా ఉన్నప్పుడు మిగతా రోగాలని విజృంభించి వాడిని, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వెన్ ఓల్డ్ ఏజ్ కమ్స్, అప్పుడు ఇది కట్టలు పట్టుకొని మందులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అందుకని బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త అండి. అనవసరంగా వాళ్ళకి మాత్రం చెప్పండి, వద్దండి ఇట్లా పాలు లేపుకోవద్దు, ఆరోగ్యాన్ని, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పండి. ఓకే, సరే, స్వస్తి. ఇదనమాట. నెక్స్ట్ ఆర్గన్ తర్వాత ఈ ఒక అపారిజం లాస్ట్ 3-4 లైన్స్ మీరు మళ్ళీ చదువుకుంటే ఒకసారి చదవండి. క్లియర్గా చెప్తున్నాను హనుమాన్ గారు. లైక్ వైజ్ నథింగ్ బట్ డెబిలిటేట్. రాను నీ మందులు, ఈ ఔషధాలతో, నీ వైద్యంతో చేస్తున్నావు, వీక్ చేస్తున్నావు వాళ్ళని. ఓన్లీ సప్రెస్ ఆర్ సస్పెండ్ ది మెలడీ. అసలు రోగాన్ని ఏమో సస్పెండ్ చేస్తున్నావు ఫర్ ఏ షార్ట్ టైం వితౌట్ బీయింగ్ ఏబుల్ టు క్యూర్ ఇట్. దాన్ని ఏమీ నివారణ చేయకుండా. వెన్ యూజ్డ్ ఫర్ లాంగ్ టైమ్ ఆల్వేస్ యాడ్ ఏ న్యూ మార్బిడ్ స్టేట్. నువ్వు ఎన్ని రోజులు వాళ్ళకి వైద్యం చేస్తా ఉంటే అంత రోగం పెరుగుతూ ఉంటుంది, తగ్గినట్టు కాదు. అందుకని జాగ్రత్తగా ఉంటుంది. స్వస్తి. నెక్స్ట్ ఇవాళ మన కోల్డ్ కాఫ్ చదువుకున్నాం కదా, దాని కాంప్లికేషన్స్ చదువుకుందాం అనుకున్నాం. కాంప్లికేషన్స్ అంటే ఎట్లా అంటే, కోల్డ్ కాఫ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సోర్ త్రోట్ చదువుకుందాం, టాన్సిల్స్ చదువుకుందాం, టాన్సిల్స్ చదువుకున్న తర్వాత న్యూమోనియా చదువుకుందాం. ఇట్లా ఒక 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 మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎక్యూట్ ఫేజ్, మళ్ళీ అస్తమా చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకు అస్తమా చెప్పట్లేదు అంటే, ఎక్యూట్ ఫేజ్లో ముందు కంప్లీట్ చేద్దాం, దాని తర్వాత ఎట్లా ప్రణాళిక వస్తే అట్లా చేద్దాం. ఓకే, అయితే ఇక్కడ కాఫ్ రెమెడీస్ మాత్రం కొన్ని మిస్ అయ్యాం మనం, అది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు కాఫ్ రెమెడీస్ ఏమేమి మిస్ అయ్యామో ఒక్కసారి చూసుకుందాం. ఎల్లియం సభ చెప్పుకున్నాం కదా, బెల్లడోనా చెప్పుకున్నాం, సబరిల్లా చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ బ్రయోని చెప్పుకున్నాం, కోకస్ క్యాక్టై ఇది చెప్పుకోలేదు కదా. చెప్పుకున్నామా కోకస్ క్యాక్టై? లేదు సార్, చెప్పుకోలేదు. అది ఒకసారి చెప్తాను, ఎందుకంటే అటువంటి చదువుకుంటే కూడా మనకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది.
కోకస్ క్యాక్టై. ఈ కాఫ్ రెమెడీస్ ఇవి అయిన తర్వాత సోర్ త్రోట్కి వెళ్దాం. కోకస్ క్యాక్టై ఒకటి, కొరాలియం, యూకలిప్టస్, గ్రిండేలియం, హయోసిన్, మ్యాంగనమిస్టేట్, మెఫైటిస్, పిలాండ్రినం, సంబుకస్. ఇంకా ఇవి కాఫ్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి చదువుకున్న తర్వాత సోర్ త్రోట్కి వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం కోకస్ క్యాక్టై. కోకస్ క్యాక్టై ఎవరైనా ఐడియా ఉందా? ఎవరైనా ఇచ్చారండి? ఇది పిచ్చి దొండ సార్, సార్ పిచ్చి దొండ. అదే కానీ తెలియదు అంటున్నా. కోకస్ క్యాక్టై మనిషి అయితే పిచ్చోడే. ఓకే, చెప్పండి. ఎవరైనా చెప్తారా? కోకస్ క్యాక్టై ఎవరైనా ఇచ్చారా? అందుకే అట్లాంటివి చదువుకున్నాను అనుకో, మనకి ఇంకా బాగుంటుంది. సార్ ఇచ్చినాం సార్. సార్ చెప్పండి సార్, ఎట్లా ఇచ్చాం? ఎటువంటి దానిలో అది ఇచ్చాం? లోపల గట్టిగా కట్టేస్తారు సార్. అది మామూలుగా అది ఎంత ఊసినా రాదనమాట కోకస్ క్యాక్టీ అనేది. ఓకే, గుడ్. ఆ బంకలాగా అతుక్కుపోయి ఉంటుంది. అది గట్టిగా ఊసినా గానీ ఒక మబ్బులాగా ఉంటుంది ఆ గళ్ళ. ఇంకా కొంచెం అటువంటి కండిషన్ లో నేను ఇచ్చున్నాను సార్ 6 కోకస్ క్యాక్టీ. ఇంకా ఇంకెవరైనా? అంతమించి ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. ఓకే సార్, ఇంకెవరైనా? ఎందుకంటే మనం ఇవి చదువుకున్నాం అనుకో, దాన్ని బాగా యూజ్ చేయగలుగుతాం. వింటర్లో బాగా అవును సార్, అవును పనికొస్తుంది. సార్. కోకస్ క్యాక్టై వింటర్లో చాలా బాగా పనికొస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే చెప్తాను వినండి. టెనేసియస్ థిక్ మ్యూకస్. ఖాళీ బైక్ లాగా ఉంటుంది కోకస్ క్యాక్టై, గుర్తుపెట్టుకోండి. ఖాళీ బైక్ ఎట్లా ఉంటుందో కోకస్ క్యాక్టై కూడా అట్లాగే ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. ఖాళీ బైక్లో స్టింజీ డిశ్చార్జెస్ అంటాం కదా, ఇందులో కూడా స్టింజీ డిశ్చార్జ్తో పాటు థిక్ డిశ్చార్జెస్ ఉంటాయి. థిక్గా ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది డిశ్చార్జెస్. అది కోకస్ క్యాక్టై యొక్క ఎంట్రీ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు హేమంత్ గారు చెప్పినట్టు అది ఎంట్రీ పాయింట్ మనకి. నెక్స్ట్, క్యాచెస్ కోల్డ్ ఈజీలీ కటార్స్ ఆల్ వింటర్స్. చలికాలంలో వచ్చే జలుబు దగ్గుల్లో కోకస్ క్యాక్టై కూడా చాలా చాలా ముఖ్యం అండి. ఖాళీ బైక్ కన్నా కోకస్ క్యాక్టై ఇంకా బాగా పనిచేస్తాం మనం బాగా చదువుకోగలిగితే. అందుకని కోకస్ క్యాక్టై కూడా బాగా చదువుకుందాం. అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్, కోల్డ్ డ్రింక్స్. బెటర్ బై కోల్డ్ డ్రింక్స్ అంట. చల్లగాలి తగిలితే ఎక్కువ అవుతుంది, చల్లని నీళ్ళు తాగితే బాగుంటుంది. విచిత్రంగా ఉంది కదా. అందుకని పిచ్చితోండాక అంటే ఇది పిచ్చోడని చెప్పింది, దానికోసం ఈ రెమెడీ కూడా అట్లాగే ఉంటుంది. చల్లగాలి తగిలితే ఎక్కువ అవుతుంది, చల్ల నీళ్ళు తాగితే బాగుంటుంది, ఫాస్ఫరస్ లాగా. కోకస్ క్యాక్టై వాడికి దగ్గు కానీ జలుబు కానీ చన్నీళ్ళు తాగితే హాయిగా ఉంటుంది. సెన్సిటివ్ టు టచ్ ఇన్ మౌత్ ప్రొడ్యూసెస్ గ్యాగింగ్ అండ్ కఫింగ్. ఇట్లా నోట్లో ఇట్లా వేలు పెట్టాడనుకో విపరీతమైన వికారం, వాకర అన్నీ వస్తాయి. సెన్సేషన్ ఆఫ్ హెయిర్ ఆర్ కోమ్ బిహైండ్ లారింగ్స్. ఇక్కడ సెన్సేషన్ ఆఫ్ ఎయిర్ ఎక్కడో ఎంటుక ఇరుక్కున్నట్టు ఉంటుంది. కాఫ్ ఎండ్స్ ఇన్ వామిటింగ్ అండ్ రోబీ మ్యూకస్. బంకలాగా దగ్గు ఉంటా ఉంటుంది. అగ్రవేషన్ ఫ్రమ్ ఈటింగ్. తిన్న తర్వాత బాధలు ఎక్కువ అవుతాయి కోకస్ క్యాక్టైలో. అగ్రవేషన్ వామ్ రోమ్ లీవ్స్ బెడ్ టేక్స్ ఆఫ్ పెరాక్సిజమ్స్ రెడ్యూస్. వామ్ రూమ్ వెచ్చని గదిలో బాధలన్నీ ఎక్కువ అవుతాయి, అందుకని వెచ్చగా పడుకుంటే వీనికి దగ్గు ఎక్కువవుతూ ఉంటుంది. అందుకని పరుపు మీద నుంచి లేచి టేక్ ఆఫ్ క్లాత్స్ ఆఫ్ పరుపు మీద పడుకున్నప్పుడు దుప్పట్లు తీసేయనుకో, అప్పుడు కొంచెం తగ్గుతుంది. దుప్పటి కప్పున్నప్పుడు వెచ్చగా అయిపోతుంది శరీరం, వెచ్చగా అయ్యగా దగ్గేస్తుంది. పడుకుంటే దగ్గు కాదు ఇక్కడ, గుర్తుంచుకోండి. ఆర్సిక్ ఆల్బమ్, డ్రోసిరా ఇలాంటి వాటిలో పడుకుంటే ఎక్కువ అవుతుంది. కోకస్ క్యాక్టైలో అట్లా కాదు, వెచ్చదనం వల్ల ఎక్కువ అవుతుంది. పక్క వెచ్చ కాకుండా కప్పుకోకుండా అట్లాగే పడుకున్నాను అనుకో దగ్గు ఎక్కువేం ఉండదు. అది కోకస్ క్యాక్టై యొక్క ఎంట్రీ పాయింట్స్. అర్థమైందండి మీకు? ఏంటి సార్, వెచ్చదనం వలన ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది.
ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయి. చాలా సూపర్ అండి ఈ డ్రగ్. ఒకసారి చదవాలి కానీ మీరు, చాలా బాగుంది. ఇట్ ఈస్ అన్ ఇన్సెక్ట్ ఇన్ఫెక్టింగ్ అండ్ క్యాక్టస్ ప్లాంట్. ఇది క్యాక్టస్ ప్లాంట్ ఉంటుంది కదా, ఇది క్యాక్టస్ ప్లాంట్ అంటే ఏమంటారు, బ్రహ్మజముడు. బ్రహ్మజముడు మీద ఒక ఇన్ఫెక్షన్ లాగా పెరుగుతుంది. అర్థమైందా? ఇట్ ఈస్ అన్ ఇన్సెక్ట్ అంటే పురుగు అనమాట. పిచ్చిదన్నగా సార్, ఒక పురుగు లేదా ఇన్ఫెక్షన్ బ్రహ్మజముడు క్యాక్టస్ ప్లాంట్ మీద ఏర్పడుతుంది అన్నమాట. దాన్ని క్యాక్టస్ ప్లాంట్ అంటారు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఎట్లాగో చూడండి. ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్ ఆన్ ద కాక్ క్యాక్టస్ ప్లాంట్. కనిపిస్తుంది కదా, ఇగో క్లియర్గా ఉంది చూడు. ఏం సార్ కనిపించిందా? కనిపిస్తుందా లేదా? కనబడుతుందండి. ఓకే. ఇది కోకాస్ క్యాక్టై అంటే. సరే, ఇట్ ఈస్ అన్ సార్ ఇన్ఫెక్షన్. ఏమైనా డౌట్ అడగ సార్ చెప్పండి. ఏదో అంటారు సార్, బ్రహ్మజముడు నాగజముడు అని అంటారు పెట్టారు అన్నమాట. అవును, కోకాస్ క్యాక్టై బ్రహ్మజముడు అదే. థ్యాంక్ యూ. The tincture is prepared from dried bodies of the female insects. ఆడ కీటకం, స్త్రీ కీటకం యొక్క శరీరం ఎండిపోయిన తర్వాత అక్కడ నుంచి కోకాస్ క్యాక్టై ప్లాంట్ తయారు చేస్తారంట. ఇట్ ఎఫెక్ట్స్. ఎందుకు ఫీమేల్ బాడీ తీసుకున్నారు, మేల్ బాడీని తీసుకోవాలి చెప్పండి? ఇన్సెక్ట్లో ఆ లక్షణాలన్నీ ఎక్కువగా స్త్రీలో, ఈ యొక్క హిస్టీరియా ఇలాంటి లక్షణాలు ఎక్కువ స్త్రీలలో ఎక్కువగా ఉంటాయి పురుషుల కన్నా. అందుకని ఆ లక్షణాలు ఎక్కువ వాళ్ళ లోపల వస్తాయి కనుక క్యాక్టస్ ఫీమేల్ బాడీ తీసుకున్నారు మేల్ బాడీ కన్నా. ఎందుకంటే లక్షణాలు బాగా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇట్ ఎఫెక్ట్స్ ద మ్యూకస్ మెంబ్రేన్ కాజింగ్ కెటరల్ కండిషన్స్. ఇరిటేషన్ ఆఫ్ ది థ్రోట్, గొంతులో నస వస్తుంది. గొంతులో నస. ఇరిటేషన్ ఇన్ ద థ్రోట్. డిశ్చార్జెస్ ఆర్ స్టింజీ ఇంక్లూడింగ్ హెమరేజెస్. రక్త తెమడ బంకలాగా ఉండి ఒక్కోసారి రక్తం కూడా రావచ్చండి. డ్రోసిరా లాగా రక్తం పడంగానే డ్రోసిరా అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. ఈపికాక్ డ్రోసిరాలోనే కాఫ్లోనే రక్తం ఉంటుంది అనుకోకండి. కోకాస్ క్యాక్టైలో కూడా ఉంటుంది. అంత థిక్ డిశ్చార్జెస్ ఉంటాయి కోకాస్ క్యాక్టై. ఇంటాలరబుల్ ఇంటర్నల్ ఇచ్, గొంతు నస 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 చెప్తూనే ఉంటారు. ఇప్పుడు చాలా మందికి పనికొస్తుందండి. ఇప్పుడు వింటర్లో చాలా మందికి ఇవే సిమ్టమ్స్ ఉన్నాయి. అందుకని ఈ డ్రగ్ తీసుకున్నాను నేను. ఫస్ట్ గొంతు నొప్పితో స్టార్ట్ అవుతుంది, తర్వాత గొంతులో నసనస ఉంటుంది, తెముడు బంకలాగా ఉంటుంది, ఖాళీ బైక్ ఇస్తే తగ్గట్లేదు అంటే ఏంటండి, కోకాస్ క్యాక్టై అని అర్థం. ఓకే. బర్నింగ్ లైక్ పెప్పర్, గొంతులో మంటగా ఉంటుంది. బర్నింగ్ లైక్ పెప్పర్, ఒక మిరపొడి పోస్తే ఎట్లా ఉంటుందో అట్లా మంటగా ఉంటుంది. ఇది ఒకటి మనకు. పల్సేషన్ డిఫరెంట్ ఆర్గాన్స్. పల్సేషన్ తడ కొట్టుకున్నట్టు ఉంటుంది. ఇలా పల్సేషన్స్ ఉంటాయి చూసావా, ధనారింపు అంటారు తెలుగులో, అట్లా ఉంటుంది. సెన్సేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫోర్సింగ్ ఇట్స్ వే డ్యూరింగ్ పెయిన్. నొప్పి వచ్చినప్పుడు ఫ్లూయిడ్ ఫోర్సింగ్ ఇట్స్ వే, ఒక ద్రవ పదార్థం ఇట్లా ఒత్తిడితో ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది. పీరియాడిసిటీ మార్క్డ్, పర్యాయంగా వస్తూ ఉంటుంది కోకాస్ క్యాక్టైలో. ఇరిటేషన్ ఇన్ ద థ్రోట్ వల్ల ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఉన్న సిమ్టమ్స్ చాలా మటుకు ఇరిటేషన్ ఆఫ్ ది థ్రోట్ ఉంటాయండి. అందుకని మీరు ఇప్పుడు వింటర్లో ఎక్కువ మటుకు, ఇప్పుడు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే వాడికి గొంతు నొప్పితోనే స్టార్ట్ అవుతుంది. గొంతు నొప్పి అనగానే హెపార్ సల్ఫ్ కాలిబేగ్ అనే కాకుండా కాక్టెక్స్ క్యాక్టై కూడా ఆయించాలి ఒకసారి.
నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ ఏమి క్లియర్ ఎక్కువ చెప్పట్లేదు. బెటర్ బై కోల్డ్ డ్రింక్స్. నెక్స్ట్ అక్యుమిలేషన్ ఆఫ్ మచ్ విసిడ్ మ్యూకస్, బంకలాగా ఉంటుంది. మళ్ళీ ఇట్లా ఇట్లా అనే వరకు ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. రెచ్చింగ్ అండ్ వామిటింగ్, దగ్గి దగ్గి వాంతి అవుతూ ఉంటుంది. హిస్టీరికల్ పిల్లలు ఉంటుంది సార్, వాళ్ళకి దగ్గి దగ్గి వాంతులు అవుతూ ఉంటుంది సార్, అలాంటి వాళ్ళు కూడా కోకాసెక్టైస్కి రావచ్చు, చూసుకోండి. ఇరిటేషన్ ఇన్ ది థ్రోట్ కాజెస్ కాఫ్, రెచ్చింగ్ అండ్ వామిటింగ్. ఇది ఎంట్రీ పాయింట్. కన్స్ట్రిక్షన్ ఆఫ్ ది థ్రోట్, uvula elongated. Regular paroxysms of the violent tickling, racking cough, ending in vomiting. బాగా దగ్గి 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 వామిటింగ్ చేసుకుంటాడు. ఆర్ రైజింగ్ మచ్ క్లియర్ రోపీ మ్యూకస్, హ్యాంగింగ్ ఫ్రమ్ మౌత్ విత్ పర్పుల్ రెడ్ ఫేస్. దగ్గి 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 తట్టుకోలేక చెమట బంకలాగా ఇట్లా సాగి ఉంటుంది. ముఖం అంతా కూడా ఎర్రగా దగ్గి దగ్గి ముఖం అంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది. అదనమాట క్రానిక్ బ్రాంకైటిస్ కాంప్లికేటెడ్ విత్ గ్రావెల్. పీరియాడిసిటీ, కాఫ్ పీరియాడిసిటీకి మార్క్డ్. స్లోలీ ఇంక్రీజింగ్ దెన్ గ్రాడ్యువల్ డిక్రీజింగ్ ఇన్ ఇంటెన్సిటీ. మెల్లగా క్రమంగా పెరుగుతూ ఉంటుంది, మెల్లగా తరుగుతూ ఉంటుంది. ఖాళీ బేక్ అట్లా కాదు, అంత స్లోనెస్ ఏమి ఉండదు. కోకాసాక్టైన్ మాత్రం స్లోగా ఉంటుంది. బెటర్ బై కోల్డ్ డ్రింక్స్. ఫీవర్లో మంటలు ఉంటాయి, ఇదండి కోకాసాక్టైన్. అర్థమైందండి? కోకాసాక్టైన్ ఇప్పుడు వాడదామా? వాడదామా? సార్ అర్థమైందా? వాడదాం. కావండి. బాగానే ఉంది సార్. ఈ ఈ మంటలు లక్షణాలు మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లక్షణాలు ఉన్నాయి సార్ ఇప్పుడు. బాగా ఉన్నాయి ఇప్పుడు. అందుకని వింటర్లో కాఫ్ సార్ ఈ మంటలు అన్నారు. సార్ మంటలు మంటలు అన్నారు, అది అర్థం కాలేదు. మంట, బర్నింగ్ ఇన్ థ్రోట్ ఉంటుంది. మంట ఆ, టింక్లింగ్ ఉండి బర్నింగ్ ఉంటుంది. ఆ. బర్నింగ్ కూడా ఇందులో, బర్నింగ్ లైక్ పెప్పర్ అన్నాడు. అంటే ఏంటంటే పెప్పర్ అంటే ఇది కదా సార్, మిరియాలు మీరు చల్లినట్టు మంటలు ఉంటాయి. డిఫరెంట్ ఆర్గాన్స్ ఎక్కడైనా ఉండొచ్చు. కాఫ్ ఉంటే ఇక్కడ ఉండొచ్చు. అట్లా చూడండి, ఆలోచించండి ఒక్కసారి. కోకాసాక్టైన్ కూడా చాలా ఎక్సలెంట్ రెమెడీ. మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేస్తాను, వినండి. థిక్ టెనేషియస్ మ్యూకస్, బంకలాగా ఉండి చిక్కగా ఉంటుంది ఒకటి. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్, బెటర్ బై కోల్డ్ డ్రింక్స్. చన్నీళ్ళు తాగితే బాగుంటుంది. వింటర్ కోల్డ్స్లో ఏంటి, ఇప్పుడు ఇచ్చే చలికాలంలో వచ్చే కాఫ్ కానీ కోల్డ్ కానీ చాలా బాగా పనిచేస్తాయి కోకాసాక్టైన్. నెక్స్ట్ గొంతులో సీవియర్ ఇచ్చింగ్ ఉంటుంది, టింగ్లింగ్ సెన్సేషన్తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. తర్వాత కోల్డ్ కాఫ్స్ వస్తాయి. పారాక్సిమల్ కాఫ్ అంటే పర్యాయంగా వస్తూ ఉంటాయి. పక్క వచ్చేయడం వల్ల దగ్గు పెరుగుతుంది, మళ్ళీ దుప్పట్లు తీసేస్తే తగ్గుతుంది. తిన్న తర్వాత బాగా లేకపోతున్నాయి. కాఫ్ ఎండ్స్ ఇన్ వామిటింగ్ అండ్ రోపీ మ్యూకస్. టైమ్ ఆఫ్ అగ్రవేషన్ ఉందా అండి ఏదైనా? 6 to 7 AM, ఆల్సో 2:30 AM. మిడ్ నైట్ 2:30 గానే ఎక్కువ అవుతుంది, లేదా 6 to 7 AM కూడా ఎక్కువ అవుతుందండి. క్లియర్? కోకాసాక్టైన్ రెమెడీ అర్థమైందా? అర్థమైంది సార్. క్లియర్. నెక్స్ట్ రెమెడీకి వెళ్తున్నా. టైమింగ్స్ ఒకసారి సార్ చెప్పండి 30 సార్. 200 లో వాడతారా 30 వాడండి. కోకాసాక్టైన్? 30 చాలా రోజులు ఉందంటే 200 వాడండి. సార్ అగ్రవేషన్ టైం చెప్పండి సార్. 6 to 7. మార్నింగ్ లేచిన తర్వాత 6 to 7 AM ఒకటి, 6 to 7 AM ఒకటి, మిడ్ నైట్ 2:30 AM. మిడ్ నైట్ 2:30. అది ఓకే. క్లియర్? ఓకే సార్. నెక్స్ట్ అనదర్ వండర్ఫుల్ రెమెడీ సిమిలర్ టు కోకాసాక్టైన్. డాక్టర్ గారు చిన్న డౌట్ అడగదు సార్. చెప్పండి. ఇప్పుడు అదేదో దోమ కొడుతుంటే అది వస్తుందన్నారు కదా, స్క్రబ్ టైపిస్ అని. ఇది విజయ్ దోమగా సార్ కాకినాడ నల్లిలాగా ఉంటుంది.
నల్లిలాగా ఉంటుందని అవునవును. చెప్తున్నారు, దోమ కాదు. ఇప్పుడు వచ్చేపాటికి దానికి ఎపిస్ సరిపోతుందా లేకపోతే ఎక్నీషియా సరిపోతుందా సార్? సార్ ఆ కేసు మామూలుగా జనరల్. ఆ కేసు నాకు రాలే కనుక నేనైతే ఆ లక్షణాలు నాకు తెలియదు కనుక చెప్పలేకపోతున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇండివిజువలైజేషన్ ఎప్పుడు ముఖ్యమే. సార్ దోమ కాదు సార్, నల్లి అని చెప్తున్నారు. నల్లిలాగా ఉంటుంది, నల్లగా సరే సార్, ఓకే, ఉంటుందని చూద్దాం చెప్తున్నారు. చూద్దాం. ఎందుకంటే దాన్ని కూలంకషంగా చదువుకొని తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం, సరేనా? ఓకే, అది బ్యాక్టీరియా ఎంత లక్షణాన్ని చూస్తూ చేసుకుందాం. మళ్ళీ డైవర్ట్ ఎందుకు ఉన్న హాఫ్ అన్ అవర్లో 20 నిమిషాల్లో. సరే, నెక్స్ట్ అనదర్ రెమెడీ విచ్ బ్రీతింగ్ స్టాప్స్ ఆన్ ఫాలింగ్ అస్లీప్. పడుకోగానే శ్వాస ఆగిపోతుంది. ఏ రెమెడీ చెప్పండి? పడుకోగానే బ్రీతింగ్ స్టాప్స్ ఆన్ ఫాలింగ్ అస్లీప్. టాంబుకస్ సార్. కార్బోవైడ్ టాంబుకస్. సెంబుకస్ లో ఉందా సార్? టాంబుకస్ లో కూడా కొంచెం బ్రీతింగ్ టైట్ వస్తుంది సార్, చెమట కూడా పడతాయి. ఆహా, ఇక్కడ అదిగా చెప్పట్లేదు. యాజ్ సూన్ యాజ్ ఫాలింగ్ అస్లీప్, గ్రిండాలియా గ్రిండాలియా పడుకోగానే సార్. శ్వాస గ్రిండాలియా ఆగిపోతుంది. గ్రిండాలియా గ్రిండాలియా అదే ఇంకా లెక్సిస్ గ్రిండాలియా లెక్సిస్ కూడా ఉంది. లెకసిస్, గ్రిండేలియా, హయోస్యామస్. హయోస్యామస్ కూడా అట్లే ఉంటుంది, పడుకోగానే తగ్గు వస్తుంది. అవును సార్. ఆర్సిక్ ఆల్బమ్. డ్రోసిరా కూడా వస్తుంది సార్. డ్రోసిరా కూడా సెంబుకస్ లో పడుకుంటే తగ్గుందా? డ్రోసిరా కూడా వస్తుంది సార్, నేను పడుకుంటే దగ్గు. డోసిరా గుడ్. అందుకనే చెప్తారండి, ఎందుకంటే సిమిలర్ గా చదువుకుంటే బాగా గుర్తుంటాయి మనకి. ఇట్లా సెంబుకస్ కూడా ఉంది, కాబట్టి సెంబుకస్ లో చెమటలు బాగా వస్తాయి ఎక్కువ మనకు. చెమటలు వస్తాయి. తగ్గి తగ్గి చెమటలు వస్తాయి. సరే, ఓకే, ఇప్పుడు అర్థమైందండి ఇది పడుకుంటే వచ్చే దగ్గుల వాటిలో. సో ఆల్మోస్ట్ కొన్ని మైండ్లోకి వచ్చాయి, ఎందుకంటే ఇప్పుడు బాగా ఉన్నాయి ఇప్పుడు సీజన్లో. అందుకని ఈ పాయింట్స్ కొంచెం మీకు స్పెసిఫై చేస్తున్నాను. అంటే ఒక్కటే డ్రగ్ అనే కాకుండా పడుకుంటే దగ్గు ఉంది అంటే ఆర్సికల్వం అని కాకుండా డ్రాసిరా, మెఫైటిస్, హయోస్యామస్, గ్రిండేలియా, సెంబుకస్. అర్థమైందా? యాంటిమ్టాట్ తర్వాత అరాలియా కూడా వస్తాయి సార్. అరేలియా వస్తుంది, యాంటీమ్టాట్ చల్లదనం వల్ల వస్తుంది, పడుకుంటే ఎక్కువని కాదు. అది కూర్చుని పోవాలి. అడ్వాన్స్ స్టేజ్లో, అడ్వాన్స్ న్యూమోనియా కండిషన్స్లో ఏమవుతుందంటే పడుకుంటే ఎక్కువ అవడం అనేది కామన్ సిమ్టమ్ కిందకి వస్తాం. అర్థమైందా? ఎర్లీ స్టేజ్లో పడుకుంటే ఎక్కువ అవుతుందంటే ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ గ్రిండేలియా రోబస్టా. నెక్స్ట్ డ్రగ్ టెనేసియస్ మ్యూకస్. వీళ్ళకి కూడా థిక్గా ఉంటుంది తెమడ. ఫోమీ మ్యూకస్ ఎట్లా ఉంటుంది? నురగలాగా ఉంటుంది తెమడ, నురగలాగా ఉంటుంది. మస్ట్ సిట్అప్, పడుకుంటే ఎక్కువ అవుతుంది, లేచి కూర్చోవాల్సిందే. అప్రెషన్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ క్రౌడెడ్ ఏరియా. గుంపులోకి పోయానుకో మొత్తం పట్టేసినట్టయితే బాగా శ్వాస అంతా ఇబ్బంది అవుతూ ఉంటుంది వాడికి. అప్రెషన్ ఆఫ్ బ్రీతింగ్ అంటే మొత్తం ఒత్తేసినట్టు ఉంటుంది ఇదలో, అందువల్ల శ్వాస ఆగిపోతుంది అన్నట్టు ఉంటుంది. వీక్ రెస్పిరేషన్, విపరీతమైన నీరసం ఉంటుంది. ఇది గ్రిండేలియా అండి. ఎవరైనా ఇచ్చున్నారండి? ఎవరు గ్రిండేలియా ఇచ్చారా? నేనైతే మొదటి నుంచే చాలాసార్లు వాడానండి. పొటెన్షియల్లో వాడలేదు కానీ మొదటి నుంచి మాత్రం చాలాసార్లు వాడాను. ఏంటి సిమ్టమ్ అంటే ప్రొడ్యూసెస్ సఫోకేషన్ ఆన్ ఫాలింగ్ అస్లీప్. పడుకోగానే ఆయాసం వచ్చేస్తుంది, సఫోకేషన్. నెక్స్ట్ ఆస్తమా అండ్ ఎంఫైసిమా, సివియర్ పాథాలజీ ఆఫ్ ది లంగ్స్లో ఇది బాగా పనిచేస్తుంది అంటున్నాడు. టెనేషియస్ వైటిష్ ఎక్స్పెక్టరేషన్. నెక్స్ట్ చైన్ స్ట్రోక్ రెస్పిరేషన్. చైన్ స్ట్రోక్ రెస్పిరేషన్ అరే ఏంది? గుండె ఏం చూడు ప్లాంట్ అయింది. చైన్ స్ట్రోక్ రెస్పిరేషన్ అంటే లాస్ట్ చర్మ దశలో వచ్చే శ్వాస. గ్రిండేలియా ఇది నేను ఎక్కువ మటుకు గ్రిండేలియా 6లో వాడుకోవచ్చు, మీరు గ్రిండేలియా మదర్ టించర్లో వాడుకోవచ్చు. నేను 30 అయితే ఎప్పుడు వాడలేదండి, కానీ ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా అద్భుతమైన మందు గ్రిండేలియా కూడా. మనం లెక్సిస్ ఇస్తుంటాం గ్రిండేలియా బదులు చాలా మటుకు.
లేదా అయ్యో ఆర్తికాలం ఇస్తుంటాం, పడుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది, పడుకుంటే ఇప్పుడు ఈ లక్షణాలు బాగా ఉన్నాయండి. అందుకని ఈ డ్రగ్స్ బాగా చదువుకుంటే మనకు మంచి ప్రిస్క్రిప్షన్ వస్తుంది. బ్రీతింగ్ స్టాప్స్ ఆన్ ఫాలింగ్ అస్లీప్. పడుకోగానే శ్వాస ఆగిపోయింది అంటాడు. మనం టక్కున లెగ్స్ ఇస్తాం, పని చేయలేదు అనుకుంటాం. లెగ్స్ ఇస్తే 30 సరిపోలేదని 1 ఇస్తుంటాం. 1 ఇచ్చిన తర్వాత కొంచెం రిలీఫ్ వస్తుంది, లేకపోతే సప్రెస్ అవుతుంది. సప్రెస్ అయ్యి ఆ డిసీజ్ అట్లే ఉండిపోతుంది, కొత్త రోగం వస్తుంది. మళ్ళీ మనం ఇంతకుముందు అపార్యం చెప్పుకున్నట్టు ఉంటుంది మన పరిస్థితి. డిసిమిలర్ డిసీజ్ లాగా లెగ్స్ ఇస్తే పని చేయి. అర్థమైందా? అందుకని బ్రీతింగ్ స్టాప్స్ ఆన్ ఫాలింగ్ అస్లీప్. టెనేసియస్ మ్యూకస్, బంకలాగా ఉంటుంది తెమడ. ఫోమీ మ్యూకస్, మొత్తం ఫోమ్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక బంకలాగా, అది నూరగలాగా ఉంటుంది. ఆపరేషన్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ క్రౌడింగ్ ఏరియా, అంటే జనాలకి, జన సమూహాలకు పోతుంటే వీళ్ళకి ఏమవుతుంది, శ్వాస ఆగిపోతున్నట్టు, ఏదైనా ఒత్తేసినట్టు ఉంటుంది. మస్ట్ సిటప్, లేచి కూర్చోవాల్సి వస్తుంది. సిబిలెంట్ రైల్స్ అంటే ఒక రకమైన వీజింగ్స్ ఉంటాయి బాగా. అందుకని చైన్ స్ట్రోక్ బ్రీతింగ్ అంటాడు. అంటే ఆ, మనిషి యొక్క చర్మ దశలో వచ్చే శ్వాస ఇదనమాట గ్రిండేలియా. అర్థమైందా అండి? ఇది కూడా చూపించాలా దీన్ని? ఒకసారి చూద్దాం సరే, ఎందుకైనా మంచిది. మైండ్లో ఉంటుంది కదా, చూస్తే ఒక్కసారి. ఇదిగోండి, చూసారా? ప్రొద్దురుపుడులాగా ఉంది, కానీ అది కాదు. ఇగో చిట్టి 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 బంతి లాగా ఉంది. చిట్టి చామంతి బంతి, కానీ చిట్టి చామంతినే మరి గ్రిండేలి అంటే. తెల్ల చామంతి లాగా ఉంది సార్, ఇది కొద్ది తెల్ల పెద్దది. తెల్ల చామంతి కాదు సార్, ఇది కొంచెం ఎల్లో ఎల్లో చామంతి. అదే ఇండియన్ చామంతిలో హెర్బ్ కొంచెం లాగా ఉంది కదండి. ఆ? ఇండియన్ హెర్బ్ లాగానే ఉంది. అవును, ఇండియన్ హెర్బ్ ఇది. ఓకే సరే, గ్రిండేలియా రోబస్టా. ఇది చూసారు కదా అందరూ, అయిపోయింది. నెక్స్ట్ రెమెడీ విల్ టేకప్. నెక్స్ట్ రెమెడీ, అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ. కాఫ్ లయింగ్ డౌన్ బెటర్ బై సిట్టింగ్ అప్. పడుకుంటే దగ్గు ఎక్కువ అవుతా ఉంది, లేచి కూర్చుంటే బాగుంటుంది. చెప్తారా ఎవరైనా? వైలెంట్ నాక్టర్నల్ కఫ్, రాత్రి అవుతే దగ్గు ఎక్కువ అవుతుంది. చెప్తారా ఎవరైనా? సార్ అరాలియా. అరేలియా. ఇంకా ఇంకొన్ని పాయింట్ చెప్తాను, ఇంకొంచెం ఇంకా చెప్తాను. ఎలాంగేటెడ్ ఉవిలా మేక్స్ టిటిలేషన్ ఇచ్చింగ్ ఇన్ ది థ్రోట్. మొత్తం కదా ఏమంటారు, కొన్నాళ్ళకి వాచి ఎలాంగేటెడ్ అంటే పెద్దగై దగ్గు బాగా వస్తుంది. ఆ, ఇది బట్టి చెప్పలేరు నాకు తెలిసి, కానీ స్పాస్మోడిక్ అగ్రవేషన్ అండ్ స్వాలోయింగ్, మింగితే దగ్గు ఎక్కువ అవుతూ ఉంటుంది. కాఫ్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్, కాఫ్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్, కొంచెం ఎక్సైట్మెంట్ వచ్చినా కాఫ్ వస్తుంది. హయోస్యామస్, ఏదది? హయోస్యామస్ నైగ్రా. చూసారండి మీరు హయోస్యామస్ ప్లాంట్ చూసారా? చూడలేదు సార్. హయోస్యామస్ మొక్క, ఇవి చూడండి. చూసా ఎట్లా ఉంది ఇది? హయోస్యామస్ ఇది. సరే ఒక్కసారి మనం చూద్దాం.
ఎలాంగేటెడ్ ఉవిలా సర్ట్స్ అండ్ టీత్స్, నాలుగు చుట్టూ కూడా పండ్లు గుర్తులు ఉంటాయంట వీటికి కూడా. సరే, ముందైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెప్పి మీకు ఇందులో కొంచెం డీటెయిల్గా మళ్ళీ వెళ్తాను. సరే, హయోసియామస్ అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్ బెటర్ బై సిట్టింగ్ అప్. పడుకుంటే ఎక్కువ అవుతుంది, కూర్చుంటే బాగుంటుంది. స్పాస్మోడిక్ కాఫ్ అండ్ స్వాలోయింగ్, మింగుతుంటే ఆగకుండా దగ్గు వస్తూ ఉంటుంది. కాఫ్ ఫ్రమ్ ఎక్సైట్మెంట్, కొంచెం ఎక్సైట్ అయినా కాఫ్ వస్తూ ఉంటుంది. రాక్స్ ద హోల్ బాడీ, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఫోర్సింగ్ టు బెండ్ ఫార్వర్డ్. రాక్స్ ద హోల్ బాడీ, మొత్తం శరీరం అంతా కదిలిపోతూ ఉంటుంది అనమాట, అంత కదిలిపోయినట్టు ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, శ్వాస ఆగిపోయినట్టు ఉంటుంది. ఆగి దగ్గి 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 ఇలా వంగి అమ్మ అని పొట్ట పట్టుకున్నట్టు ఉంటుంది. అది హయోసియామస్ యొక్క దగ్గు. వైలెంట్ నాక్టర్నల్ కాఫ్, రాత్రిపూట ఎక్కువ దగ్గు ఉంది అంటే మాత్రమే హయోసియామస్. మీకు మిగతా ఎన్ని అనిపించినా రాత్రిపూట దగ్గు లేదు అంటే మాత్రం హయోసియామస్ కాదు కాదు కాదు, గుర్తుపెట్టుకోండి. అంత ప్రామినెంట్ ఇండికేషన్. కాఫ్ అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్ ఎట్ నైట్, ఎగ్జాస్టింగ్, ఎలాంగేటెడ్ విలా, చిన్న కొండ నాలుక బాగా వాచి ఉంటుంది, పెద్దగా ఉంటుంది. మేక్స్ సెటిలేషన్ అండ్ ఇచ్చింగ్ ఇన్ థ్రోట్, కొంతంత కూడా నసలాగా ఉంటుంది. ఎక్సైట్స్ కాఫ్, కాఫ్ని ఎక్సైట్ చేస్తూ ఉంటుంది. హయోసియామస్లో పండ్ల గుర్తులు ఒకటి ఉంటాయి బాగా నాలుక మీద. నెక్స్ట్ ఎలాంగేటెడ్ విలా, కొన్నాళ్ళక వాచి ఉంటుంది. డ్రై హ్యాకింగ్ స్పాస్మోడిక్ కాఫ్, ఆగకుండా వస్తూ ఉంటుంది దగ్గు, ఆగకుండా ఇట్లా మీద 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 వస్తూ ఉంటుంది. ఫ్రమ్ డ్రై స్పాట్ ఇన్ ద లారెంగ్స్, గొంతులో మొత్తం డ్రై అయినట్టు ఉంటుంది, అయినట్టు ఆగకుండా దగ్గు వస్తుంది. స్పాంజియా లాగా ఉంటుంది కానీ స్పాంజియా కాదు హయోసియామస్, గుర్తుంచుకోండి. అగ్రవేషన్ ఫ్రమ్ ఎట్ నైట్, రాత్రిపూట దగ్గు ఎక్కువ ఉంటుంది. స్పాంజియా వాడికి కూడా రాత్రిపూట దగ్గు ఎక్కువ ఉంటుంది, కానీ స్పాంజియా వాడికి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? మిడ్ నైట్ ఆ ప్రాంతంలో దగ్గు ఎక్కువ ఉంటుంది స్పాంజియా వాడికి. వీడికి అట్లా కాదు, పడుకోగానే దగ్గు ఉంటుంది. బెటర్ బై సిట్టింగ్ అప్, కూర్చుంటే హాయిగా ఉంటుంది. హీమోప్రైసిస్, తిమ్మలో బ్లడ్ పోతూ ఉంటుంది, బ్లడ్ చారలా ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఫోర్సింగ్ హిమ్ టు బెండ్ డబల్, దగ్గి దగ్గి ఇట్లా పొట్ట పట్టుకోవాల్సి వస్తుంది. ఇదనమాట హయోసియామస్. ఇక్కడ అర్థమైందండి? హయోసియామస్, గ్రిండేలియా, కాకస్ యాక్టై మూడు సిమిలర్గా ఉన్నాయా? అర్థమైంది సార్. నెక్స్ట్ అనదర్ రెమెడీ, యూకలిప్టస్ గ్లోబ్యులస్. ఇది కూడా చాలా మంచి మంది అండి. యూకలిప్టస్ మన ఇండియన్ రెమెడీ. యూకలిప్టస్ ఇండియన్ రెమెడీ. కటారా థిక్ వైట్, రెమెడీ ఎట్లా ఉంటుంది? థిక్గా ఉంటుంది, వైట్గా ఉంటుంది, గుర్తుంచుకోండి. మనకి ఇవన్నీ కూడా వింటర్లో పనికొచ్చే రెమెడీస్ అనమాట. ఇప్పుడు మనకు వచ్చే రెమెడీస్ ఎందుకని ఇవి బాగా స్ట్రెచ్ చేయడం జరుగుతుంది. ఊపింగ్ కాఫ్ అండ్ రిచిటిక్ చిల్డ్రన్ ఎయిడ్స్ ఇన్ ఎక్స్పెక్టేటింగ్ థిక్ మ్యూకస్, ఎప్పుడ బంకలాగా గట్టిగా పోతుంది, థిక్గా పోతుంది అనమాట. బాడీ ఏక్స్, వాళ్ళంతా నొప్పులు. బ్రాంకైటిస్ ఇన్ ఏజ్డ్, ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చే దగ్గు. బ్రాంకైటిస్ ఇన్ ఏజ్డ్, ముసలి వాళ్ళలో వచ్చే దగ్గు. బాడీ ఏక్స్, ఇవన్నీ కూడా యూకలిప్టస్లో ఉంటాయండి. యూకలిప్టస్లో ఏముంటాయి ఒక్కసారి చెప్తానండి. దగ్గు, థిక్ వైట్, తెమ్మడ బాగా థిక్ వైట్గా ఉంటుంది. దగ్గు, క్విక్ అండ్ బ్రీతింగ్, శ్వాస ఇట్లా మీద 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 వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ యాంటీసెప్టిక్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్ కదా. ఇట్ ఎఫెక్ట్స్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ప్రొడ్యూసింగ్ ప్రొఫ్యూజ్ కెటారల్ డిశ్చార్జ్ అండి. ప్రొఫ్యూజ్ అంటే బాగా
స్రావాలు అతిగా ఉంటాయి, దాన్ని ప్రొఫ్యూజ్ కెటారల్ డిశ్చార్జెస్ అంటారు. ప్రొఫ్యూజ్ కెటారల్ డిశ్చార్జెస్ ఒకటి, విచ్ ఆర్ యాక్రిడ్ అండ్ ఫౌల్ అండ్ విత్ ఏకింగ్, బాగా ఒరిసిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. యూకలిప్టస్ ఒరిసిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. యాక్రిడ్ డిశ్చార్జెస్, ప్రొఫ్యూజ్ కెటారల్ డిశ్చార్జెస్, ఫౌల్ స్మెల్లింగ్, వాసన కూడా ఉంటుంది యూకలిప్టస్లో. ఏకింగ్, స్టిఫ్నెస్ అండ్ వియరింగ్నెస్ ఫ్రమ్ టేకింగ్ కోల్డ్, దానివల్ల ఆ జలుబు అవడం వల్ల విపరీతంగా అలసిపోయినట్టుంటారు వాళ్ళు. యూకలిప్టస్లో బ్రాంకియల్ ఆస్మా, అఫెన్సివ్ ఎక్స్పెక్టరేషన్, చెమట బాగా కంపు వాసనతో కూడి ఉంటుంది. కాఫ్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా, జలుబు బాగా వచ్చిన తర్వాత వచ్చే కాఫ్లో బాగా పనికి వస్తుంది. యూకలిప్టస్ గ్లోబులస్ చూసారండి ఎవరన్నా? చూసాం సార్. జామాయిల్ అంటారు. జామాయిల్ బాగా పొడుగ్గా పెరుగుతుంది జామాయిలు చెట్లు. నీలగిరి 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 చెట్లు బోల్డ్ ఉంటాయి, అవునవును. పొడుగా పెరుగుతాయి నీలగిరి చెట్లు. ఇగో క్లియర్గా అనిపిస్తుంది, ఇగో చూడండి, ఇగో ఎవరైనా ఉంటే చూడండి. యూకలిప్టస్. సార్ ఇంకోటి యాడ్ చేయొచ్చు సార్. జ్వరం ఉంటుంది సార్ బాగా. ఓకే, అట్లాగా. జ్వరం ఉండి పండుకుంటుంది, జ్వరం ఉండి బాగా పడుకొని ఉంటారు. నేను వాడాను సార్ యూకలిప్టస్ 30 ఒక అతనికి. అతనికి వెంటనే తగ్గిపోయింది సార్ జలుబు జ్వరము అన్ని కూడా. చెప్పండి, ఏ సిమ్టమ్స్ వచ్చాయి ఫస్ట్? అదే సార్, వెళ్తే పండుకొని ఉన్నాడు, బాగా ఒళ్ళు హీట్ గా ఉంది, బ్రీతింగ్ ఇబ్బందిగా ఉంది, అది సార్ లక్షణాలు కనిపించింది. ఇది సిమిలర్ టు అమ్మోనియా గ్రూప్ లాగా ఉంది, గుర్తుంచుకోండి. యూకలిప్టస్ యాక్రిడ్ డిశ్చార్జెస్, యాక్రిడ్ ఫౌల్ డిశ్చార్జెస్, అంటే మీకు అమ్మోనియా ఎట్లా ఉంటుందో ఇది కూడా యూకలిప్టస్ కూడా అట్లాగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ప్రొఫ్యూజ్ డిశ్చార్జెస్, అమ్మోనియా కూడా ప్రొఫ్యూజ్ డిశ్చార్జెస్ ఉంటాయి, ఇందులో కూడా ప్రొఫ్యూజ్ డిశ్చార్జెస్ ఉంటాయి. వియర్నెస్ అండ్ టేకింగ్ కోల్డ్, చల్లగాల తగిలితే విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది, పట్టేసినట్టు ఉంటుంది. ఇది కూడా రెండిట్లో సిమిలర్గా ఉంటుంది. యూకలిప్ అంటే మీకు గుర్తుంచుకోవడానికి ఒకటి చెప్తున్నాను, లేదా గుర్తుండవు లక్షణాలు. ప్రొఫ్యూజ్ అఫెన్సివ్ డిశ్చార్జెస్, విపరీతంగా కంపు వాసనతో కూడా ఉంటుంది, అదండి. ఇంకెవరికైనా డౌట్ ఉందా అండి? ఒక 2 నిమిషాలు ఉంది, ఇంకేమైనా టైం, ఆ డౌట్ ఉంటే అడగండి. ఇవాళ మనం ఏం చదువుకున్నాం? కోకస్ క్యాక్టై, ఎక్సలెంట్. గ్రిండేలియా రోబస్టా, హయోసియామస్ నైగ్రా, యూకలిప్టస్, ఈ 4 రెమెడీస్ చదువుకున్నాం. ఇది సైకోటిక్ మెంటాలిటీ ఉంది సార్ అతనికి, వాడిన ఆయనకి సైకోటిక్ నేచర్ ఉంది. ఓకే సార్, ఓకే. ఇంకా ఓకే సార్, యూకలిప్టస్ కి ప్లస్ మెర్క్సాల్ కి సార్ తేడా చెప్పండి సార్. యూకలిప్టస్, మెర్క్సాల్ ఏంటి సార్ చెప్పండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? రెండు దగ్గర సంబంధం ఏమైనా ఉందా? అంటే ఉడుసుకుపోవటము, తర్వాత స్మెల్ కానీ. రెండిట్లో కూడా యాక్యురేటీ ఉంటుంది, కానీ దానికి దీనికి దగ్గర సంబంధం అయితే లేదు. యాక్యురేట్ డిశ్చార్జెస్లో అమ్మోనియానే మనకి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. నైట్ టైం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల, నైట్ టైం ఎక్కువ ఉండడం, పండ్ల గుర్తులు ఎక్కువ ఉండడం, సలైవేషన్ ఎక్కువగా ఉండడం, సలైవేషన్తో పాటుగా టంగు ఎండిపోయినట్టుండి దాహంగా ఉండడం ఎక్సాల్ అనమాట. ఓకే, అయితే అమ్మోనియాలో మాత్రం వేరే ఉంటాయి. అమ్మోనియాలో నీకు యాక్యురేట్ డిశ్చార్జెస్ ఉంటాయి, బ్లాక్ డిశ్చార్జెస్ ఉంటాయి, అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఉంటాయి, ఇవి కూడా దగ్గర సంబంధం ఉంటాయి. యూకలిప్టస్కి వచ్చేసరికి యాక్రిడ్, అఫెన్సివ్ డిశ్చార్జెస్, థిక్ వైట్ డిశ్చార్జెస్ ఉంటాయి, థిక్గా ఉంటాయి డిశ్చార్జెస్. నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, జలుబుతో పాటు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, రుస్టాక్స్ లాగా. కానీ యూకలిప్టస్ ఎందుకంటే బాగా పనిచేస్తుంది బాడీ పెయిన్స్లో కూడా, అందుకని చాలామంది ఏం వాడతారు, యూకలిప్టస్ ఆయిల్ వాడతారు బాడీ పెయిన్స్కి, తెలుసా? అవునవును సార్. అదనమాట. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వచ్చేది
దగ్గు జలుబుల్లో అమ్మోనియా కార్బ్ ఎట్లా పనిచేస్తుందో యూకలిప్టస్ కూడా అంత బాగా పనిచేస్తుంది. ఇదండి. ఇంకెవరికైనా డౌట్ ఉన్నాయండి? సార్ చంద్రమోహన్ గారు నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. సార్ ఇప్పుడు నాలుగు ఇండికేషన్స్ కి దగ్గుకి చాలా అంటే మనకి ఈజీగా ఇవ్వడానికి ఈ పండ్ల గుర్తులు ఉన్నారు కదా, మెర్క్సాలు హయోస్టామస్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అలాగే చాలా నాలుగు ఉన్నాయి. మీద కొంతమందికి ఎర్రటి చుక్కలు ఉంటాయండి. ఎర్రటి చుక్కలా మీకు అంటే కావాల్సింది? పండ్ల టంగ్ గుర్తులా? ఇండికేషన్స్ టిప్స్ చెప్పండి. మీకు పండ్ల గుర్తులా ఎర్రని చుక్కలా? ఆ, రెండు వేరు వేరు. పండ్ల గుర్తులు ఏ డ్రగ్స్ కి ఉంటాయి, అలాగే ఎర్రని చుక్కలు ఉన్న వాళ్ళకి ఏంటి? నాలుగు ఇండికేషన్స్ దగ్గు రిలేషన్ చెప్పండి. సరే గుడ్, చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఒక నిమిషం. పండ్ల గుర్తులు ఉండేవి దాన్ని ఇండెంటెడ్ టీత్ అంటారు. ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ అండ్ టంగ్ అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, నాలుక స్వెల్లింగ్ అయిపోయి నాలుక లోపల అట్లాగే ఉండిపోతుంది కదా టంగ్ నోట్లో. దానివల్ల ఈ పండ్ల యొక్క గుర్తులు నాలుక మీద పడతాయి అనమాట. దాన్ని ఇండెంటెడ్ టీత్ అంటారు. జనరల్ ఇందులో ఎక్కువ మటుకు మనకు కనిపించే రెమెడీస్ మనకు ప్రామినెంట్ గా మెర్క్సాల్ ఒకటి మనకు మైండ్ లో ఉంది కదా. అనగానే పని గుర్తులుగానే ఆ మెర్క్సాల్ చేసేయండి అంటూ ఉంటారు మన వాళ్ళు. అది కాకుండా చాలా రెమెడీస్ లో ఉంది. రొస్టాక్స్ లో కూడా అంత ప్రామినెంట్ గా ఉందండి. శ్రీనివాస్ సార్, సార్ సార్ జనరల్ గా రొస్టాక్స్ మెర్క్సాలే మనకు గుర్తు వస్తుంది. అందుకని చెప్తున్నాను, కొంచెం పరిధి పెంచుకుందామనే. మీరు అడిగింది మంచి క్వశ్చన్ అది. ఓకే రొస్టాక్స్ ఓకే సార్. వింటర్ లో బాగా పనిచేస్తుంది, కోల్డ్ కాఫ్స్ లో బాగా పనిచేస్తుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. దాంతో పాటు పండ్ల గుర్తులు ప్రామినెంట్ గా ఉంటాయండి. ఇంకా మీకు కొన్ని కేసెస్ లో టిప్ ఆఫ్ ది టంగ్ కూడా రెడ్ గా ఉంటుంది రొస్టాక్స్ లో. ఓకే, అది మెర్క్సాల్ నైట్ అగ్రివేషన్ కదా సార్, ఇది ముఖ్యంగా ఏంటండి? మెర్క్సాల్ లో నైట్ అగ్రివేషన్ కదా ముఖ్యంగా. అవును అదే సార్. సార్ అడిగేది ఏంటంటే పండ్ల గుర్తులు ఉండే రెమెడీస్ దాని కంపారిజన్ చెప్పమంటున్నారు. అది ఇందాక అడిగారు కదా సార్ మెర్క్సాల్ గురించి కూడా కొద్దిగా కంపారిజన్ అన్నారు కదా. మెర్క్సాల్ పర్టికులర్ గా నైట్ అగ్రివేషన్ వస్తుందని చెప్పి అన్నారు మరి. మెర్క్సాల్ ఎప్పటికైనా నైట్ అగ్రివేషన్ సార్. ఓకే, నెక్స్ట్ అది నెక్స్ట్ అనేది రెమెడీ. పండ్ల గుర్తులు ఉండేది ఆర్సిక్ ఆల్బమ్, అంత ప్రామినెంట్ గా ఉండేది ఆర్సిక్ ఆల్బమ్. ఆర్సిక్ ఆల్బంలో పండ్ల గుర్తులు అంత ప్రామినెంట్ గా ఉంటాయి. పండ్ల గుర్తులు ఉండి పడుకుంటే దగ్గు ఎక్కువ అవుతుంటుంది, వాటర్ డిశ్చార్జెస్ ఉంటాయి, మిడ్ నైట్ ఎక్వగ్రవేషన్ ఉంటుంది, కొరసివ్ డిశ్చార్జెస్ ఉంటాయి, అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్సిక్ ఆల్బంలో ఉంటాయి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ, అందులో మీకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఖాళీ బైక్ లేదు. ఖాళీ బైక్ ఉండాలి కానీ దీనిలో 1 మార్కే ఉంది. మరి ఖాళీ బైక్లో కూడా ఉండాలా. సెపియా కూడా పండ్ల గుర్తులు ఉంటాయండి. నెక్స్ట్ చెలిడోనియం వాడికి కూడా పండ్ల గుర్తులుండి నాలుగు బాగా వాచిపోయి ఉంటుంది. అయిన తర్వాత వాడికి వేడి తాగితే హాయిగా ఉంటుంది. చెలిడోనియం వాడికి వేడిగా తాగాల. కంప్లైంట్స్ బెటర్ బై ప్రెషర్. చెలిడోనియంలో హార్డ్ ప్రెషర్ వేస్తే ఎట్లా బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట. ఇవి ముఖ్యంగా ఇంట్లో వచ్చే మెర్క్సాలో మెర్క్ కాంబినేషన్స్, రొస్టాక్స్, సెపియా, చెల్లోనియం అండ్ ఆర్సికల్వం. ఇవి మనకి సార్ ఆర్సెనిక్ కాలంలో అది ఉండేవి కాకుండా స్పాట్స్ ఏమైనా ఉంటాయా? రెడ్ స్పాట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా ఆర్సెనిక్ నాలుక మీద? చెప్తాను, రెడ్ స్పాట్స్ చూస్తాను, ఒక్క నిమిషం. రెడ్ స్పాట్స్ ప్యాపిలే టంగ్ ఆబ్సెంట్ అంట. స్ట్రెప్టోమైసిన్ కూడా ఉంటుందండి రెడ్ స్పాట్స్. స్ట్రెప్టోమైసిన్ లో ఎక్కువ గొంతు నొప్పి ఎక్కువ ఉంటుంది మీకు. స్ట్రెప్టోమైసిన్ మీకు ఒక్కసారి చెప్తాను, ఎందుకంటే అది మళ్ళీ ఎన్నిసార్లు చదువుకున్నా ఒకసారి చదువుకుంటే చాలా బాగుంటుంది కూడా అది. ఒకసారి చెప్పండి సార్, చాలా కన్ఫ్యూజన్. స్ట్రెప్టోమైసిన్, స్ట్రెప్టోకాక్సినం ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ఒక్క నిమిషం. రెడ్ స్పాట్స్ ఆన్ ద టంగ్ అనేది ఒకటి చెప్తాను మీకు, ఇది కంప్లీట్ అయిపోద్ది. రెడ్ స్పాట్స్ అనే టంగ్ లో మీకు ఎక్కువగా కనిపించే టెరాక్సికం. ఇది కంపోజిటే ఫ్యామిలీ. స్పెల్లింగ్ ఎలా సార్? స్పెల్లింగ్ చెప్పండి సార్. TARAXCUM టెరాక్సికం. ఓకే, నెక్స్ట్ మెర్క్సాల్.
మెర్క్సాల్, రెనాంకులస్ రెనాంకులస్ స్క్లీరాడస్ అంట. నాకు ఐడియా ఉండి ఎపిస్ అది యాంటీమ్టాట్లో కూడా ఉంటుంది కానీ ఇందులో లేదు మరి. యాంటీమ్టాట్ కూడా ఉండాలి కానీ ఇందులో లేదు మరి. ఓకే, నెక్స్ట్ స్ట్రెప్టోకాక్సినం అండ్ స్ట్రెప్టోమైసిన్ ఒక్కసారి చెప్పేసి ముగిస్తానండి. మరి కోల్డ్ కాఫ్ లోనే ఈ వైట్ కోట్ గా బాగా టంగ్ ఉంటే యాంటీన్ టాట్ తో పాటు ఇంకేమైనా ఉంటాయి సార్? ఇంకా చాలా ఉంటాయి సార్, బాగా చెప్తాను వైట్. నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను అది. ఓకే సార్. ఈ స్ట్రెప్టోమైసిన్ స్ట్రెప్టోకాక్సినం ఒకసారి చెప్పుకొని స్ట్రెప్టోకాక్సినం. సార్ స్ట్రెప్టోకాక్సినం మీద మీరు అడిగింది. అవునండి, స్ట్రెప్టోకాక్సినం స్ట్రెప్టోమైసిన్. సరే, ముందైతే స్ట్రెప్టోకాక్సినం చెప్తాను. సడన్ ఆన్సెట్, వైలెంట్ ఆన్సెట్ ఉంటుంది. సడన్ అండ్ వైలెంట్ ఆన్సెట్ ఉంటుంది స్ట్రెప్టోకాక్సినంలో. వెట్ వెదర్, తేమ వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో. అగ్రవేషన్ ఫ్రమ్ ఫస్ట్ మోషన్, కదిలితే బాధలు ఎక్కువ అవుతాయి. ఒళ్ళంటితో నొప్పులు. స్ట్రాబెర్రీ టంగ్, టంగ్ రెడ్గా ఉంటుంది. దాహం ఉండదు. గొంతు నొప్పితో స్టార్ట్ అవుతుంది స్ట్రెప్టోకాక్సినం. స్ట్రాబెర్రీ టంగ్ సార్ స్ట్రెప్టోకాక్సినంలో గొంతు నొప్పితో స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ వాడికి గొంతు నొప్పితో వర్షాకాలంలో గొంతు నొప్పితో స్టార్ట్ అయ్యి బాధలన్నీ కూడా సడన్గా వస్తాయి, వైలెంట్గా వస్తాయి, ఉధృతంగా వస్తాయి, చాలా ఉధృతంగా వస్తాయి. వచ్చిన తర్వాత దాహం అస్సలు ఉండదు, నోరు ఎండిపోయినట్టు ఉంటుంది కానీ దాహం ఉండదు. కదిలితే బాధలు ఎక్కువ అవుతాయి. అయిన తర్వాత మెల్లగా తిరుగుతుంటే మళ్ళీ హాయిగా ఉంటుంది. వర్షాకాలం రొస్టాక్స్ లాగా ఉంటుంది స్ట్రెప్టోకాక్సినం కూడా. మెల్లగా తిరుగుతుంటే బాగుంటుంది. స్ట్రాబెర్రీ టంగ్, టంగ్ అయితే రెడ్గా ఉంటుంది, చాలా రెడ్గా ఉంటుంది. ఒళ్ళంతా నొప్పులు. ఇదండి మీకు స్ట్రెప్టోకాక్సినం. స్ట్రెప్టోమైసిన్ చూడరా. స్ట్రెప్టోమైసిన్ ఇంతకుముందు స్ట్రెప్టోమైసిన్ మీకు చెప్పున్నాను నేను. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే స్ట్రెప్టోకాక్సినము ఎక్కువ మటుకు ఎలాంటి వాటిలో పనిచేస్తుంటే క్రానిక్ ఫేజ్ ఆఫ్ డిఫ్తీరియా కానీ క్రానిక్గా ఉండేవి. హిస్టరీ ఆఫ్ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్ అంటే స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే యాప్సిస్, చీమగడ్డలు, ఫిస్టులా, ఇవన్నీ కూడా దాని యొక్క సామ్రాజ్యం అనమాట. ఐ క్యూడ్ ఈ కేస్ ఆఫ్ యానల్ ఫిస్టులా. పుట్టి డిశ్చార్జెస్ క్రీమ్ లాగా చాలా రోజుల నుంచి చిక్కుగా వస్తుంటే ఐ ఫైనలీ రిసార్టెడ్ స్ట్రెప్టోకాక్సినం 200 విత్ మిరాకులస్ రిజల్ట్స్, సింప్లీ కీపింగ్ ఇన్ మైండ్ దట్ ప్రొలాంగ్డ్ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫిస్టులా. ఫిస్టులాలో ప్రొలాంగ్డ్ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కనుక ఇన్ని మందులు పనిచేయకపోతే లాస్ట్కు స్ట్రెప్టోకాక్సినం ఇస్తే ఆ యొక్క ఫిస్టులా తగ్గిందండి. చీము యాప్సెస్ గుర్తుపెట్టుకోండి. యాప్సెస్ ఎక్కడ ఉన్నా కూడా తగ్గట్లేదు సరిగా అంటే స్ట్రెప్టోకాక్సినం అంటే గుర్తుంచుకోండి. ఏం సార్ వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత వచ్చే బాధలు. ఓకే, ఇవన్నీ కూడా స్ట్రెప్టోకాక్సినం. ఆకలి ఉండదని చెప్పారు సార్ పోయినసారి, నోట్స్ ఉంది ఇక్కడ. ఆకలి ఉండదు ఏంటండి? ఆకలి ఉండదు అని చెప్పారు మీరు. ఓకే, ఉండొచ్చు. గొంతు నొప్పి, సోర్ త్రోట్. నెక్స్ట్
లిక్కర్ అండ్ ఇది సరే అండి, పని చేస్తాను. స్ట్రెప్టోకాక్సిన్ ఓ రోజు తీసుకుంటానండి, ఓకేనా? స్ట్రెప్టోకాక్సిన్ ఇంకా స్ట్రెప్టోకాక్సినే సరిపోదు ఇప్పుడు టైం, అన్ని కలిపి ఓ రోజు చెప్తాను మళ్ళీ, సరే? స్వస్తి ప్రజాభ్య స్టెప్టమైసిన్ కూడా చెప్పండి సార్ నెక్స్ట్ క్లాస్ లో. సార్ స్టెప్టమైసిన్ కూడా చెప్పండి నెక్స్ట్ క్లాస్ లో. చెప్తాను, అట్లాగే చెప్తాను సార్. నెక్స్ట్ క్లాస్ లో జలుబు బాగా చేసినప్పుడు చెవు బొక్క పడుద్ది కదా, దానికి కూడా కొంచెం రెమెడీస్ చెప్పండి సార్. అంటే ఎట్లా సార్? జలుబు చేసినప్పుడు దాన్ని స్క్వీజింగ్ చేస్తాం కదా, చీత్తాము, చెవియా? చెవు బొక్క పడుతుంది. చెవు చెప్తాను, అది వస్తుంది, అది కాంప్లికేషన్స్ లో మీరు గుర్తుంచుకోండి, చెప్తాను. సార్ నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో స్టెప్టమైసిన్ చెప్పేటప్పుడు కొంచెము ఈ బ్యాసిలోనం కానీ ఇట్లాంటివి వేసిన తర్వాత ఫాలో అప్ గా వేస్తుంటారు సార్. సెకండ్ దానిలాగా స్టెప్టమైసిన్ 30 అట్లాంటివి వేస్తుంటారు దాన్ని క్లోజ్ చేయడానికి. అట్లాంటి కాంప్లికేషన్స్ అంటూ కొంచెం చెప్పండి సార్ అయ్యి. సరే సార్, అది కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పండి. ఖచ్చితంగా అట్లాగే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. నమస్కారం సార్. వాసుదేవ. ధన్యవాదాలు.